విఘ్న శాంతి కోసం ఈ విధంగా ఈశ్వరుడు అన్ని ఏర్పాట్లు చేసేసాడు, పూజలు చేశాడు. పూజా కార్యక్రమం పూర్తయింది, రక్షాబంధనం కూడా కట్టారు. ఇక ఇప్పుడు శివుడు బయలుదేరాట. ఎక్కడికి? పెళ్లి చేసుకోవడానికి బయలుదేరాడు. శివుడు పెళ్లికి అందరూ పెద్దలేం చెప్పారుగా, శంకుకర్ణుడు అని ఒక గణాధ్యక్షుడు కోటి గణములతో హుం హుం అని అరుచుకుంటూ బయలుదేరాడు. నమశివాయ హరహర. వాళ్ళ చేతుల్లో శంకుకర్ణుడి యొక్క పరివారం చేతుల్లో ఇంతంత తాళాలు ఉన్నాయి. మామూలుగా తాళాలు వేస్తారు తెలుసుగా ఈ భజనలో, టింగ్ 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 అని. ఏ భజనకి ఆ తాళం వేస్తారు, ఏ తాళానికి ఆ తాళం ఉంటుందిలేండి. ఎక్కడ వేయాల్సిన తాళం అక్కడ వేస్తారు. వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద తాళాలు ఉన్నాయి. టపక టపక తాళాలు కొట్టుకుంటూ పెడుతూ ఉంటే ఆకాశం దద్దరిల్లిపోయిందిట. విశాఖుడు అని ఒక గణనాయకుడు ఉన్నాడు. ఈ విశాఖుడు అనే గణనాయకుడు 4 కోట్ల గణములతో బయలుదేరాడు. శాఖుడు అనేవాడు 3 కోట్లతో బయలుదేరాడు. పారిజాతుడు 9 కోట్లతో, కేకరాక్షుడు 10 కోట్ల గణాలతో బయలుదేరాడు. వీళ్ళందరి దగ్గర కొమ్ము బోరాలు, డప్పులు, బ్యాండు మేళాలు, వీటితో వాళ్ళు మొత్తం భూమి ఆకాశాలు దద్దరలు చేసేస్తారట. అసలు చెవులు పగిలిపోతున్నాయన్నమాట. ఓ మాదిరివాడు అక్కడ ఉండలేడు, అంత అట్టహాసం చేసుకుంటూ బయలుదేరారు. ఆ సమయంలో ఆవేశనుడు అని ఒకడు ఉన్నాడు, ఆ గణాధ్యక్షుడు 8 కోట్ల గణాలతో బయలుదేరాడు. ఇవన్నీ ఆకాశ మార్గంలో కాబట్టి తట్టుకున్నారు, కానీ భూమి మీద అయితే ఇక్కడికి ట్రాఫిక్ చచ్చిపోతున్నాం మనం. ఎన్ని ఆటోలు, ఎన్ని రిక్షాలు, మీద నుంచి వెళ్ళిపోతారు ఆల్మోస్ట్ ఆల్. కానీ ఇంత మీద నుంచి వెళ్ళినా ఎవరికైనా ఇంత గాయం అవుతుందా? ఎవరిని వాళ్ళు వదలైపోతున్నారు చూసారా? అది ఈశ్వర కటాక్షం. అక్కడ కూడా అలాగే కోట్ల కోట్ల గణాలు కిక్కిరిసి పెడుతున్నారు. అలా కిక్కిరిసి వెళ్ళిపోతున్నా సరే ఏమాత్రం ఎవరికి ఇబ్బంది కలగట్ల. సన్నాహుడు, కుముదుడు, అమోఘుడు, కోకిలుడు 100 కోట్ల గణాలతో బయలుదేరారు. ఇందులో కుముదుడు అని ఒకడున్నాడు. ఇతడు ఆదిశేషుడు కొడుకండోయి. ఆదిశేషుడు కొడుకు ఈ కుముదుడు. అంటే ఆయన కూతురే వల్లి, ఆవిడనే కుమారస్వామి పెళ్లి చేసుకున్నాడు. ఆ కుముదుడు కూడా మహాసైన్యంతో బయలుదేరాడు. ఇంకా యజ్వాసుడు, శతమన్యుడు, మేఘమన్యుడు, కాషాంగుష్ఠుడు, తాళకేతుడు, షడాస్యుడు, వృషభుడు, విరూపాక్షుడు, సుకేశుడు, చంద్రాస్యుడు, సంవర్తకుడు, చైత్రుడు, లకులీసుడు మొదలైనటువంటి వాళ్ళందరూ తమ తమ గణాలతో అట్టహాసంగా బయలుదేరారు. ఆ సమయంలో రుద్రుని యొక్క సోదరి చండీ అనే దేవత అక్కడికి వచ్చింది. రుద్రస్య భగిని భూత్వా చండీ ఉత్సవ సంయుత. మంచి ఉత్సవం చేసుకుని అలంకారం చేసుకుని అట్టహాసంగా హుషారుగా ఈశ్వరుడికి సోదరి అయి చండీ అని పేరు కలిగిన ఒకనొక దేవత అక్కడికి వచ్చింది. ఆవిడ శవం మీద కూర్చుని వచ్చిందట. ప్రేతాసన సమారూఢ. ఎప్పుడు చండీ దేవత ప్రేతం మీద కూర్చుంటుంది. శవం కదులుతుందా? కానీ ఈవిడ కూర్చోగానే శవం ఇలా పడుకోబెట్టారు. అది కూడా తిరగేసి కూర్చోబెట్టారట శవాన్ని. అంటే పొట్టేమో కిందకి, వీపు పైకి. ఆ శవం వీపు మీద కూర్చుంది ఆవిడ. ఆ శవం అని గాల్లోకి లేచి ఎగరడం మొదలెట్టింది. శవాలను కూడా కదిలించే శక్తి చండీదేవతకు ఉందన్నమాట. పైగా ఎన్ని లాభాలు! అదే మామూలు గుర్రం అయితే దానికి దాణా పెట్టాలి, నీళ్లు పెట్టాలి. శవానికి ఏం పెట్టక్కర్లా, అది ఎగురుతోంది హాయిగా. ఖర్చు లేని వాహనం మీద బయలుదేరింది ఆవిడ. సర్పాభరణ భూషిత, ఒళ్ళంతా సర్పాలు ధరించింది. చేతిలో పూర్ణ కలశం పట్టుకున్నది. నెత్తి మీద ఒక కిరీటం పెట్టుకుని ఆ కిరీటం మీద ఈ పూర్ణ కలశం పెట్టుకుందిట. నెత్తి మీద కిరీటం, కిరీటం మీద కలశం పెట్టుకుంటే అసలు కలశం పట్టం లేదండి. నెత్తి మీద కొండలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తారు చూసారా? ఎంత డ్యాన్స్ చేసినా కొండ పడదు. అలాగే ఈవిడ కిరీటం మీద కలశం ఉంది. ఆ శవం మీద ఆవిడ కదులుతున్నా కిరీటం పట్టం లేదు పక్కనమాట. గట్టిగా మన వాళ్ళు గ్లాస్ కడగమంటే 3 సార్లు కింద పారేస్తారు. ఫోన్ ఎత్తమంటే 4 సార్లు కింద పారేస్తారు. అది మా దగ్గర ఉన్న మహానుభావుల యొక్క గొప్పతనం. 3 ఫోన్లు పగిలే నాకు. అక్కడ అసలు కలశం కింద పడదు, పగలదు. ఆవిడ పరివారం అంతా కూడా భయంకర భూత ప్రేతగణాలు. ఆ ప్రేతగణాలు ఎలా ఉన్నాయి? పాపాత్ములకేమో వికృతాకారంతో కనపడుతున్నాయి. ఇలా పిశాచాల్లా కపాలపు మూతులతో, దంతాలతో కనపడతాయి. పుర్రెలు ఎలా ఉంటాయి? కాలిపోయిన పుర్రెలు అలా కనపడుతున్నారట. కానీ మీలాంటి భక్తులకి పరమసుందరీమణుల వలె ఈ చండీ దేవత యొక్క పరివారం కనపడుతున్నారు. మంచి వాళ్ళకేమో సౌందర్యంతో, పాపాత్ములకి వికృతాకారంతో కనపడుతున్నారు. ఆ తర్వాత చండీ దేవత పక్కన ఉన్న రుద్రగణాలు వాళ్ళు వచ్చారు. మేం తక్కువ అని సనక సనందనాది మహర్షులు కూడా వచ్చారు. సనక సనందనాది మహర్షులు ఎప్పుడు చూసినా 8 ఏళ్ల వయసే కదా. ఆ 8 ఏళ్ల వయసు వాళ్ళు కేవలం మంచి గోచిగొడ్డ పెట్టుకున్నారు. ఈసారి వాళ్ళు పిచ్చి గోచిగొడ్డ కాకుండా, నార వస్త్రం కాకుండా పట్టు గోచిగొడ్డ పెట్టుకున్నారు.
పూర్వం మా ఇంటికి ఒక ముష్టివాడు వచ్చాడు. మా నాన్నగారిని, ఏమండి ఎప్పుడు గోచి గొడ్డే పెట్టు తిరుగుతున్నానండి, మీ ఇంట్లో పట్టు వస్త్రం అండి, ఈసారి పట్టుకొచ్చి పెట్టుకుంటానండి అన్నాడు. అదొక అందం. అలా వీళ్ళు కూడా మహానుభావులు, దాని వెనక అతను ఏమంతరార్థం ఉందో, పెళ్లికి వెళ్ళేటప్పుడు మామూలు గుడ్డ కట్టుకోకూడదు, పట్టు వస్త్రం కట్టుకోవాలి లోకానికి చెప్పడానికి అసలు ఏమీ అవసరం లేని వాళ్ళు, ఎప్పుడు 8 ఏళ్ళు మాత్రమే వయస్సున్న కుర్రవాళ్ల వలె కనిపించే మహానుభావులైన సనక సనందనాథులు మంచి గోచీలు పెట్టుకుని బయలుదేరారు. ఇక భస్మం అయిపోయిన మన్మధుడు అదృశ్య రూపంలో రతీదేవితో అనంగుడయ్యి ఆయన వచ్చాడు. నేను బాణం వేశా, నేను సామాన్యుడా, నేను భవిష్యత్తులో లక్ష్మీనారాయణులకి పుత్రుణ్ణి, అంటే రాచబిడ్డని, చచ్చి సాధించగలను అని చెప్తూ నా బాణం దెబ్బ బాగా తగిలింది దీనికి. నా బాణం దెబ్బకి ఆయన కదిలాడు, నేనంటే చచ్చాను కానీ ఆయన మనస్సు రొచ్చుకుంది, అందుకే విచ్చుకుంది. ఇప్పుడు పార్వతీదేవిని పుచ్చుకోవడానికి బయలుదేరాడు. కాబట్టి నేనే నెగ్గా అనుకుంటూ బయలుదేరాడు మన్మథుడు. కింద పడ్డా చెయ్యి పైకి ఎత్తేట వెనకడికి అవడం, నాదే పై చెయ్యి అన్నట్టు. అలాగా చస్తే చచ్చి సాధించాను అనుకున్నాడు ఆయన. నిజం కూడా ఒక విధంగా ఆయన ఏమాటలో అనుకున్నా స్వయంగా శివుడే అన్నాడు, రతి నీ మొగుడు చచ్చి సాధించాడు, బాణం వేసి వాడు వెళ్ళిపోయాడు, కనిదిగో ఈవిని కట్టుకున్నాను, ఇక పెర్మనెంట్గా సంసారంలో పడ్డా అన్నట్టు ఓ రోజున హాస్యం ఆడుతూ. అలా మొత్తం మీద మన్మథుడు కూడా రతీదేవితో అనంగుడై వచ్చాడు, ఎవరికి కనపడకుండా. ఇక అప్పుడు తుంబురుహు నారదః హాహాహూశ్చేత్యాదయో వరాహ గంధర్వాః కిన్నరాః జగ్ముహు వాద్యాన్ ఆర్ధమాయ హర్షితాః. తుంబురుడు, నారదుడు వాళ్ళు వచ్చారు. తుంబురుడి చేతిలో కళావతి అని పేరు కలిగిన వీణ ఉన్నది, నారదుడి చేతిలో మహతి అనే వీణ ఉన్నది. వాళ్ళ వీణలు పుచ్చుకొచ్చారు. హాహా హూహు అనేటటువంటి గంధర్వులు, విశ్వేదేవతలు, ఇంకా తక్కిన గంధర్వులు, కిన్నరులు వాద్యాలు తెచ్చారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకం వాద్యం అనమాట. ఆ వాద్యాలన్నీ పుచ్చుకొచ్చారు. వాళ్ళు పాడుతూ వస్తూ ఉంటే ఆ పాటకి ఆకర్షణ పొంది గాయత్రి, సావిత్రి, లక్ష్మి వాళ్ళు వచ్చారట. మేము మీతోటే వస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే గానం అంత ఆకర్షిస్తుంది. అసలు గానం లేకుండా శివుడు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు. విష్ణువు పెళ్లిలో గానం ఉన్నది, అసలు వాళ్లే గానం చేస్తారు. ఎంతెందుకండి, విష్ణువు మాట్లాడుతూ ఉంటే ఆ మాధుర్యానికి రాళ్ళు కరిగాయి అన్నారు. కాబట్టి సంగీతం ఎంత గొప్పదో ఆలోచించండి అన్నమాట. ఆ సమయంలో ఈ సంగీతం వినడం కోసం శివుడు ఏమన్నాడు, నారద నాకు కొంచెం ముందు మీరు కుడి ఎడమల్లో ఈ గంధర్వులు ఉండండి, మధ్యలో నేను వస్తూ మీ గానం వింటూ నడుస్తాను. పాట వింటూ వెడుతూ ఉంటే అలసట తెలియదుట శివుడికి. అలసట అయినా ఆయన ఏమంటున్నాడు, అలసట తెలియకుండా ఆహ్లాదంగా ప్రయాణం చేస్తాను అని వెంటనే నందీశ్వరుని పిలిచాడు. శుద్ధ స్ఫటిక సంకాశ వృషభ సర్వసుందర యో ధర్మ ఉచ్యతే వై వేదై శాస్త్రై సిద్ధమహర్షిభి. వేదాలు శాస్త్రాలు నందీశ్వరుణ్ణి ధర్మదేవత అన్నాయి. సకల వేదాలు శాస్త్రాలు మునులు ఏమన్నారు, నందీశ్వరుడు అంటే నంది కాదు, ఆయన ధర్మస్వరూపుడు, ధర్మదేవత ఆ రూపంలో ఉంది అని ప్రశంసిస్తారు. అలాంటి ధర్మస్వరూపుడైన నందీశ్వరుడు ఆకాశమెంతెత్తు కలిగిన పెద్ద వృషభంగా మారాడు. సర్వసుందరుడు ఆయన. శుద్ధ స్ఫటిక సంకాశ, స్వచ్ఛమైన స్ఫటికం వంటి తెల్లని రూపంతో ఉన్నాడు ఆయన. అంతటి మహాద్భుతమైన నందీశ్వరుణ్ణి, ధర్మస్వరూపుణ్ణి అధిరోహించాడు ధర్మవత్సలుడైన మహాదేవుడు. ఇప్పుడు పాటలు పాడుకుంటూ వెడుతూ ఉండగా హఠాత్తుగా నారదుడికి ఒక ఆలోచన వచ్చింది. శివుడితో పాటే వెడుతున్నాడు, శివుడికి ముందు పాడుతున్నాడు. కానీ ఒక క్షణం ఆగి, శివ నేను పాట పాడకపోతే కొంపేం మొలగదు, తుంబురుడు ఉన్నాడు, తక్కిన వాళ్ళు పాడతారు, మీరంతా ఇక్కడే మెల్లిగా ఇలా ప్రయాణం చేయండి, నేను ఇక్కడ అదృశ్యమై హిమవంతుడి దగ్గరికి వస్తాను. ఎందుకు వెళ్ళాలి, అసలు ఏర్పాట్లు ఏం చేశాడో ఒకసారి చూసుకోవద్దా, అడ్వాన్స్గా వెళ్ళి చూసుకోవాలి. అక్కడ కైలాస భవనే తీసుకున్నారు, వైకుంఠ భవనమే తీసుకున్నారు, లేకపోతే నరక భవనమే తీసుకున్నారు, రూముల్లో ఏమున్నాయో, ఎలకలు ఉన్నాయో, దోమలు ఉన్నాయో ఒకసారి చూసుకోకపోతే జనం అంతా వచ్చి పడ్డాక అక్కడ విడిది లేకపోతే ఇబ్బంది కదా, నేను ఒకసారి వెళ్ళినా అన్నాను. కానీ మంచి ఆలోచన ఇది, నిర్వహణ చేసేవాడు ఉండవలసింది, వెళ్ళు అన్నాడు ఆయన. టక్కన నారదుడు ఇక్కడ మాయమయ్యాడు, హిమవంతుడి దగ్గరకు వచ్చాడు. హిమవంతుడు ఆయన ఆశ్చర్యంగా ఆహ్వానించి, ఇదేంటండి శివుడితో పాటు వస్తారనుకున్నాం, ఆయనతో రాకుండా ముందు వచ్చారేమిటంటే, ఒక్క క్షణకాలం ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించడానికి వచ్చాను, ఏవి విడిది గృహాలు, కళ్యాణ మండపం చూపించండి అట్ట. హాల్ ఎంత ఉంది, అందులో జనం పడతారా లేదా, మళ్ళీ కింద కూర్చున్న వాడిని లేపాలా,
కుర్చీలు ఏమిటి, ఈ వ్యవహారం ఏమిటి, ఎంతమంది కూర్చోవచ్చు పరిశీలిస్తాను అనగానే ఆయన ఆనందపడి నేను రాను, నేను వస్తే మళ్ళీ నువ్వేదో అంటావు, మళ్ళీ నీకు నాకు అక్కడ కొంచెం మళ్ళీ ఇబ్బంది వస్తుంది, నువ్వు గురువువి, నువ్వేదన్నా అంటే నేనేదన్నా అంటే నీకు ఇబ్బంది, నువ్వే వెళ్ళి చూసుకోపో అన్నట్ట. ఈయన వచ్చాడండి, కళ్యాణ మండపం చూశాడు. నారదుడు కూడా జటాజుటాలు పీక్కున్నాడు. ఏమి కళ్యాణ మండపం ఇది, ఈ ప్రపంచంలో ఇంతవరకు ఇటువంటి కళ్యాణ మండపమును ఎవరైనా నిర్మించారా? నిర్మిస్తే ఇంక మహానుభావుడు ఏ పద్మాకర్ గారు భవిష్యత్తులో ప్రణవపీఠంలో నిర్మించాలి తప్ప మానవమాత్రుడు నిర్మించగలడా అనుకుని ఆయన అక్కడికి వచ్చి చూసి, ఆ తర్వాత మండపంలో అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. పెద్ద విశాలమైన మండపం, మండపం మీద ఎంతమంది కూర్చొని ఇంక ఎదురు కూర్చోవచ్చుట. ఆ ఏర్పాట్లు, అక్కడ పెళ్ళికి కావలసిన కొబ్బరి బొండాలు, అరటిపళ్ళు, గంధపు చెక్కలు, గుమ్మడికాయ, ఆకాయ ఇవన్నీ ఉన్నాయి అక్కడ. అందులో ప్రత్యేకంగా కూష్మాండాలు ఎందుకు పెడతారంటే, కూష్మాండం అంటే గుమ్మడికాయ. కూష్మాండము, రేవతి, కోటర అనే దేవతలు ఉంటారు. వీళ్ళు విఘ్న దేవతలు, రాక్షస స్త్రీలు. వీళ్ళు చాలా ఇబ్బందులు కలిగిస్తారు. పెళ్లి సమయంలో పెళ్లి కూతురు చేతిలోనూ ఈ పెళ్లి కొడుకు చేతిలోనూ ఈ గుమ్మడికాయ పెడితే, లేదా గుమ్మడికాయ అక్కడ పెట్టి కన్యాదానం జరిపించకపోతే ఈ దేవతలు వచ్చి వాడిని పట్టుకుంటారు. అందుకే భార్యాభర్తలు కొట్టుకు చచ్చిపోతారు, వాళ్ళ పిల్లలకి ఇబ్బందులు వస్తాయి. అందుకనే గుమ్మడికాయ మీద అది గంధం చెక్క పెడతారే పెళ్ళిళ్ళలో, అదే మూలకారణం అన్నమాట. ఒక్కసారి గుమ్మడికాయ వస్తే భవిష్యత్తులో ఈ వధూవరులను ఈ కూష్మాండ దేవతలు పట్టుకోవు. కూష్మాండ రేవతి కోటర దేవతుల్ అని పోతన గారు అందుకే పద్య రూపంలో రాస్తాడు. వీళ్ళంతా చాలా ప్రమాదకారులు, విఘ్న దేవతలు. పెళ్లిలో ఒక్క గుమ్మడికాయ పెట్టి ఆ గుమ్మడికాయ ఉండగా కన్యాదానం జరిపిస్తే మాత్రం ఈ కూష్మాండం అనే పేరు కలిగినటువంటి ఈ భయంకర రాక్షసులు ఈ వధూవరులను ఏడిపించరు. అందుకే సక్రమంగా జరగాలి. ఇప్పుడు కొన్ని చోట్ల గుమ్మడికాయ తెస్తున్నారు, ఏం లాభం? అసలు గుమ్మడికాయని పంతులు గారి చేతిలో పెట్టేవాడు ఉండడు, ఆయన్ని పక్క గెంటేయటమే. ఎంతసేపు ఫోటోలు అవసరమే కాదని అంటల్లా. ముందు గుమ్మడికాయ పెట్టిన తర్వాత అప్పుడు అమ్మడి అమ్మడి గుమ్మాడి అవురా పెద్దది గుమ్మాడి అని అప్పుడు పడుకో. అసలు ముందు గుమ్మడికాయ గెంటేసి, గుమ్మడికాయలు అంటే ఆయన గుండును గెంటేసి, ఆ తర్వాత అసలు మంత్రం చెప్పనివ్వక మీ అరుపులు అరుచుకుని 2 నిమిషాల ముందు పెళ్లిపేటల మీద కూర్చోబెడితే ఇక తంతు ఎక్కడుంది? ఓ తందు తనడం తప్ప. అందువల్ల ఈ కలియుగంలో ఇబ్బందులు వస్తున్నాయి. అందుకని ఇలాంటివన్నీ విఘ్నములను తొలగించడానికి పనికొచ్చే పదార్థాలన్నీ ఉన్నాయటండి. పాలు, పెరుగు, గంధపు చెక్క, గుమ్మడికాయ ఇవి భయంకరమైన విషసర్పాలను, విఘ్న దేవతలను తొలగిస్తాయి. కావాలంటే చూడండి, పదే పురాణాల్లో చెప్పడమే కాకుండా నా దగ్గర పరమపూజ్యుడు సౌనకుడు రాసిన సముద్రక సంహితలో ఇదే మాట ఉన్నది. అందుకని ఈ పెళ్లికి ఈ సామగ్రి కావాలి. ఏదో గుమ్మడికాయ కిందలు వచ్చే కేవలం సంతానమే కాదు, దాని వెనకాతల ఇంకా అనేకమైన మంత్రశాస్త్ర రహస్యాలు ఉన్నాయి. కొబ్బరి బండం పెడితే అక్కడ ఎంత లాభమో తెలుసా మీకు? 3 సార్లు గర్భస్రావం అవుతుందట ప్రతి వాళ్ళకి, ఏదో సరి తెలియకుండా కడుపులోనే. ఎంత గొప్ప వాళ్ళకైనా గర్భస్రావం లేకుండా ఉండదు, కానీ మనకు తెలియదు. కడుపులో మనకు తెలియకుండానే కొబ్బరి బండం సక్రమంగా పెళ్లి కూతురు చేత్తో పట్టుకుంటే కడుపులో మనకి తెలియకుండా ప్రవేశించినటువంటి ఈ పిల్లలు నశించిపోకుండా ఉంటారు. చాలామందికి తెలియదు, కానీ అసలు గర్భస్రావం అయినట్టు కూడా తెలియదు. అదృశ్యంగా లోపల గర్భాలు 3 సార్లు పోతాయట శాస్త్ర ప్రకారంగా. అవి పోకుండా ఉండడం కోసమే కొబ్బరి బండం పెడతారు. అప్పుడు వాళ్ళకి గర్భస్రావాల బాధ ఉండదు. సరిగ్గా పట్టుకుని ఆయన చెప్పిన మంత్రం ప్రకారం నడుచుకుంటూ అక్కడికి వస్తే ఇంకా వాళ్ళకి మాత్రం ఇలాంటి దోషం ఉండదు, వాళ్ళ వంశాల్లో ఇబ్బంది ఉండదు, అకాల మృత్యువు పొందదు. అంత శక్తి కొబ్బరి బండానికి ఉన్నది. కొబ్బరి బండంలో గర్భశుద్ధిని కలిగించే శక్తి ఉన్నది. అందుకని అవన్నీ ఏర్పాట్లు చూశాడు ఆయన. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు నారదునికి మతిపోయిందంటే తెలుసా, ఓ చోట నారదుడు కనబడ్డాడు. ఎవరు నువ్వు అన్నట్టేని. నారదుడు తెల్లబోయి ఎవడ్రవి నన్ను ఎవరంటాడు అని చూస్తే అచ్చం తనలో ఉన్నాడు, అద్దంలో తన మొహం చూసుకున్నట్టుంది. ఆయన వీణ పట్టుకొని నారాయణ నీ నామము నమ్మికతో భజించెదా నారాయణ అనగానే ఈయన మతిపోయి ఏంటి నారాయణ స్మరణ చేసి పాడేవాడిని నేను కదా, నువ్వు పాడతావేమిటన్నట్ట. తీరా వెళ్ళి పుట్టుకుంటే అది బొమ్మ. ఓరి దేవుడో ఇదేదో చాలా భయంకరంగా ఉందనుకుని వెంటనే ఇంద్రుణ్ణి విష్ణువుని తలుచుకున్నాడు. వాళ్ళు కూడా యాత్రలో శివుడితో పాటు 3 రోజులు నడిచి రావాలి దానికి. అదంతా చెన్నై లక్కునో బండి 24 గంటలు 26 గంటలు ప్రయాణం చేసి రావాలి. ఆ ప్రయాణం చేసేవాడు మధ్యలో క్యాన్సిల్ చేసుకుని టికెట్ ఫ్లైట్లో వచ్చేసారు అక్కడికి. ఇంద్రుడిని విష్ణువుని పిలిచాడు. నారదుడు కంగారు పడి ఇంద్రుడు అక్కడికి వచ్చి చూశాడు. ఎదురుగుండా ఒక ఆయన ఉన్నాడు.
ఎవరో తెలుసా? భయంకరాకారంతో ఉన్న రాక్షసుడు. ఇంద్ర అని నోరు తెరిచి మింగడానికి వచ్చాట. వెంటనే ఇంద్రుడు విహ్వలుడైపోయాడు. దేవదేవ రమానాథ త్వష్ట్వా మాం నిఘనిష్యతి పుత్రశోకేన తప్తోసౌ వ్యాజేనాన్యేన నాణ్యత. దేవదేవ, లక్ష్మీ వల్లభ, పూర్వం త్వష్ట అని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆయన వృత్రాసురుడిని సృష్టించాడు. వాడిని నేను చంపాను అనుకున్నాను, వాడు చావలేదు. ఇప్పుడు వాడు మళ్ళీ వచ్చాడు, మింగేస్తున్నాడు అన్నట్ట. ఇంతకీ మింగడానికి వచ్చినాడు వృత్రాసురుడు. అందుకే నేను కంగారు పడి రక్షించనగానే రమావల్లభుడు నవ్వాడు. విష్ణుమూర్తి, కంగారు పడకు, ఇది విశ్వకర్మ మాయ, ఇది నిజంగా త్వష్ట ప్రజాపతి మాయ కాదు. నువ్వు చంపేసినప్పుడు ఎప్పుడో చచ్చిపోయాడు వృత్రాసురుడు, కృత్రిమ వృత్రాసురుడిని సృష్టించాడు ఈయన. అది చూసి నువ్వు కంగారు పడుతున్నావు కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది నిజంగా బొమ్మ. ఓరి దొంపదగా నాయన, ఎంత గొప్పగా నిర్మించేవారో విడిది. గుండె ఆగిపోయిందనుకో, వృత్రాసురుడు మింగేస్తున్నాడేమో అనుకున్నాను అన్నాడు ఆయన. అంటే ఇంద్రుడు అంతటి వాడిని మోహింపచేసింది ఆ మాయ. ఒక్క విష్ణువు కాబట్టి ఆ మాయలోంచి బయటకు వచ్చాడు తప్ప ఇంకోటి ఎవడో తట్టుకోలేడు. విశ్వకర్మ ఎంత గొప్పవాడో ఆలోచించండి. దీన్ని బట్టి విశ్వకర్మని అందరూ ప్రశంసించారు. ఎక్కడ చూసినా అందరూ డూప్లికేట్లు కనబడుతున్నారు. అసలు ఒక్క క్షణమైతే పూర్వం తనని మింగిన వృత్రాసురుడు మళ్ళీ మింగేస్తున్నాడని అతడు వణిగిపోయాడు. ఇంద్రుడు కూడా కంటి మీద రెప్పపాటు లేనివాడికి రెప్పపాటు వచ్చేసిందిట. ఏం చెప్పమంటావు నారదా? ఆ అద్భుతమైనటువంటి మందిరం చూచి నేను కూడా ఆశ్చర్యపోయాను అని బ్రహ్మ నారదుడితో చెప్తున్నాడు అనమాట. ఇది నేను అక్కడికి వెళ్ళాను, నారదుడు పిలిస్తే ఆ నారదుడు నువ్వు వణికిపోయావు, ఇంద్రుడు వణికిపోయాడు, నేను కంగారడ్డా, ఒక్క విష్ణువు తప్ప అందరం సంభ్రమం పొందాం. అన్ని విచిత్రాలు ఆ మండపంలో ఉన్నాయి. ఆ చుట్టుపక్కల విడిది భవనాల్లో ఎక్కడ చూసినా అందరూ కొత్త వాళ్ళు కనపడుతున్నారు, మనకు డూప్లికేట్లే. ఎవడు ఇంద్రుడో, అసలు నిజమైన ఇంద్రుడు ఎవడో, బొమ్మ ఇంద్రుడు ఎవడో తెలియట్లేదుట. ఇదే ఇలా ఉంటే మయసభలో అలా ఉండడం ఆశ్చర్యం ఉందండి. ఒకసారి ఆలోచించండి. ఇదే మయసభ. ఓ చోటకు వెళితే అది నీరు అనుకున్నారట, తీరా చూస్తే నేల. అందులో పడ్డాడు. పడింది ఎవరో తెలుసా? యముడు. యమధర్మరాజు గారు నీళ్లలో పడ్డాడు. ఓ చోట వరుణుడు వచ్చాడు. నేల అనుకున్నాడు, ఆయన కాలెట్టాడు. తీరా చూస్తే సరస్సు. వరుణుడు కాబట్టి సరిపోయింది, ఇంకోటి ఎవడన్నా తడిసిపోయేవాడు. కొత్త బట్టలు తెచ్చుకోకపోతే ఇబ్బంది. వరుణుడు నీళ్లలో పడ్డాడు. ఓ చోట నీళ్లు అనుకుని జాగ్రత్తగా ఇలా పంచి పైకెత్తేట. అలా ఎత్తినవాడు అగ్ని. తీరా అలా పంచి కొంచెం పైకెత్తుకుని అక్కడికి వెడితే అది నీళ్లు కావు, నేల. ముక్కు మీద చెయ్యేసుకుని అగ్ని స్వాహ. ఎవరూ చూడలేదు కదా, వీడియో తీయలేదు కదా, నేనేదో గొప్పవాడిని అగ్నిని అనుకున్నాను, నేను కూడా భ్రమ పొందాను అన్నాడు. ఇలా ఒకరేమిటి సమస్తమైన వాళ్ళు ఆ మాయలో పడిపోయారు. వెంటనే వీళ్ళంతా ఇక్కడ మాయమై ఈ విషయం చెప్పడానికి శివుడి దగ్గరికి వెళ్ళి, ఈశ్వర విడుదలోకి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త అన్నారు. శివ, చాలా గొప్ప మహామాయ హిమవంతుడు పన్నాడు. అదేం విడిది, అదేం వైభవం బాబాయ్, మాకు ఆడలు పట్టేసింది అనగానే అప్పుడు శివుడు నవ్వి, ఎంత మాయ అయినా ఎంత మండపమైనా ఆయన నా మామగారే కదా అన్నాడు. అవును, అయితే అవన్నీ నావే, ఇంకెందుకు నాకు భయం అన్నాడు ఆయన. మామగారు సొమ్ము అల్లుడిదేగా, మాయదారు అల్లుడు బుద్ధిపోదే, అందుకని మామగారు సొమ్ము నాదే కదా అన్నట్టు శివుడు కూడా. ఇంకా నాకు ఆయన ఈశ్వర ఉవాచార్య ఇక్కడ చెప్పాడు, కన్యాం దాస్యతి చేం మహ్యం పర్వతోహి హిమాచల. హిమవంతుడు నాకు కన్యనిస్తున్నాడు, అప్పుడు నాకు ఈ మాయలతో పనేమిటి, ఇవేమిటి, ఇవన్నీ నావే, ఈ వస్తువులు నావే, కానీ ఈ వస్తువులతో నాకు పని లేదు. అంత చమత్కారంగా చెప్పాడు ఆయన. శివుడి మాయ ముందు ఈ మాయ అంతా ఏ మాయ అయినా శివుడి మాయ ముందు బలాదూరే. చిన్న మాయను పెద్ద మాయ అండల్లా మాయ బజార్లో ఆయన మహామాయ. తదనంతరం అందరూ వరసగా వచ్చారు. రాగానే వాళ్ళందరికీ ఎదురేగాడు హిమవంతుడు. ఒక్కొక్కరిని పిలవడం. ఇంద్ర, ఆ బిల్డింగ్ నీది, తూర్పు వైపు బిల్డింగ్. అగ్ని ఆగ్నేయంలో, యమ అదిగో దక్షిణం నీది, నిరుతి నైరుతి దిక్కు నీది, వరుణ పశ్చిమానికి వెళ్ళు, వాయువు అక్కడికి వెళ్ళు, కుబేర ఈ ఉత్తర దిక్కు బిల్డింగ్ నీది, ఈశాన అది నీది, పద్మాకర్ గారు మీది అది, రూమ్ నెంబర్ 19 నీది. ఇలా ఒక్కొక్కడికి స్లిప్పులు ముందే రాసేశారు. స్లిప్ టెస్ట్ అంటే అదే, ఎవరి స్లిప్ వాడికి ఇచ్చేశారు. ఈ గందరగోళం అంతా ఇలా జరుగుతుందా. హిమవంతుడు అందరినీ ప్రార్థించి శివుడిని కూడా పంపాలి కదా. ఈలోపు నారదుడు మళ్ళీ ఈ విడుదలు, ఈ ఏర్పాట్లు వీళ్ళందరినీ పంపడం కోసం హిమవంతుడు కింద మీద పడుతున్న సమయంలో
కావాలని నారదుడు అక్కడ మాయమయ్యి మేనాదేవి దగ్గరకు వచ్చాడు. పార్వతీదేవి యొక్క తల్లి మేనాదేవి హిమవంతుని భార్య దగ్గరకు వచ్చాడు. ఏమమ్మా పెళ్లి ఏర్పాట్లన్నీ మీ ఆయన చూసుకుంటున్నాడు, అద్భుతంగా ఉన్న ఏర్పాట్లు, అసలు నాబోటి సంసారులు సన్యాసులు అందరూ కంగారు పడతారు. నేను ఒకప్పుడు సంసారంలో ఉన్నాను, నాకు తెలుసు సంసారం అంటే ఏమిటో. అప్పుడు ఇంత కంగారు పడలేదు. స్వతసిద్ధంగా నేను సన్యాసిని కాబట్టి ఎప్పుడూ కంగారు పడలేదు. ఇప్పుడు మాత్రం ఈ ఏర్పాట్లు చూసి నేనే కొంచెం ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను, తొట్టుపాటు పడుతున్నాను. చాలా బాగున్నాయి ఏర్పాట్లు. అవును, ఇన్ని ఏర్పాట్లు ఇంత బాగా జరుగుతున్నాయి, డబ్బు ఉంది, మంది ఉంది, మారుబలం ఉంది, అన్నీ ఉన్నప్పటికీ నీవేదో కొంచెం ఆందోళన చెందుతున్నట్టున్నావే అని మళ్ళీ కలిగాడు. అప్పుడు మేన ఏమన్నది, ఎన్ని ఉంటే ఏమిటండి, ఎన్ని ఏర్పాట్లు చేసినా మాకు డబ్బు ఉంటే ఏమిటి, మా అల్లుడు గురించే విన్నాం మేము దిక్కుమాలలుడని. ఆయన దిక్కుమాలు పట్ట, శివుడికే దిక్కు లేదుట ఆవిడ దృష్టిలో. ఎందరో ఎన్నో చెప్పారు, చిన్నప్పుడే నువ్వు ఆవిడ జాతకం ఏమో అదో రకంగా చెప్పావు, పోనీ నువ్వు సామాన్యుడు కాదు, జాతకాలు చెప్పడంలో తిట్టవి, అందుకని భయంగా ఉంది నాకు. నిరీక్షిష్యామి ప్రథమం మునే తం గిరిజాపతిం కీదృశం శివరూపం హి యదర్థే తప ఉత్తమం. పార్వతీదేవి ఎంతో తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందింది. అలా శివుడికి భర్త కాబోయే ఆ గిరిజాపతి ఎలా ఉంటాడో చూడాలనుంది. ఇంతవరకు నేను శివుడిని సరిగ్గా చూడలేదు, ఏదో మారువేషంలో వచ్చేట్టు అది తెలియదు నాకు. మా అమ్మాయి గిజగిజలాడిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు, మా ఆయన పెద్ద గొప్పవాడని పొగిడినవాడు, మీరంతా ఎంతో ప్రశంసిస్తున్నవాడు అయిన శివుడు ఎలా ఉంటాడో చూస్తే కానీ కన్యాదానం చేయడానికి మనస్సు అంగీకరించటం లేదు. పీటల మీద పెళ్ళిళ్ళే ఆగిపోతూ ఉంటే చివరిదాకా విడుదలోకి వస్తే మాత్రం ఆపకూడదనే ఉంది. కాబట్టి ముందు ఒక్కసారి మా అల్లుడిని, కాబోయే అల్లుడిని ఎగాదిగా చూడాలి. మా అల్లుడికి చూపులో తేడా ఉందని విన్నాం, 3 కళ్ళు ఉంటాయి, అందరికీ 2 కళ్ళు ఉంటాయి, అదేమిటో ఒకసారి తెలుసుకోవాల్సిందే. ఏమైనా ఈ పెళ్ళికి ముందు మా అల్లుడిని ఒక్కసారి చూపించు, అప్పుడు ఆయన అల్లుడో గిల్లుడో తెలుసుకుంటాను అనగానే వెంటనే శివుడు, మహామేధావిని నువ్వు, తెలివైందనివి కదా, ఆ మాత్రం అడుగుతావు అంటే మూర్ఖ అని చెప్పడం. సరే రా అన్నట్ట. అందుకే ఇక్కడ ఇత్యజ్ఞానపరాసాచ, ఈ విధంగా అజ్ఞానంతో నిండిన ఆవిడ అంటే ఒక విధంగా మూర్ఖురాలి అడుగుతున్న ఆవిడ చూసి నవ్వుకున్నాడు నారదుడు. మీ భవనం ఎన్ని అంతస్తుల భవనం అన్నట్ట. 108 అంతస్తుల భవనం వారిది. ఆ 108వ అంతస్తుకి పైకి వెళ్ళిపోదన్నాడు అన్నాడు. అబ్బా అక్కడ దాకా వెళ్ళాలా అందావిడ. అక్కడ పెడితే కానీ శివుడు చూడలేం, అంతెత్తుకి ఎక్కితే కానీ శివుడిని చూడలేం, తప్పదు మరి. మీ అల్లుడు అంతెత్తులో ఉంటాడు, ఆయన అంతస్తే ఎక్కువ అని ఈవిడిని వెంట పెట్టుకుని బాగా పైకి మేడ పై భాగంలో ఉన్నటువంటి మిద్ది మీదకి తిండి మీదకి తీసుకెళ్ళాడు. ఇద్దరూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళగానే ఇక ఇక్కడి నుంచి చూడమ్మా, అక్కడ మీ ఆయన ఉన్నాడు, ఒకళ్ళ తర్వాత ఒక్కొక్కళ్ళని విడిదిలోకి పంపుతున్నాడు, అలా వెడుతున్న వాళ్ళందరినీ చూడు, అందులో మీ అల్లుడు ఉంటాడు. విన్నారుగా మీరు ఈ మాట? ఎంతోమంది వస్తున్నారు, వాళ్ళల్లో కొంచెం నాయకులు ఉంటారు, ఆ నాయకులందరికీ మీ ఆయన హిమవంతుడు స్వాగతం చెప్పి విడిదిలోకి పంపుతాడు. అందులో ఎవరో మీ అల్లుడు కనిపెట్టు, చాలా గొప్పవాడు మీ అల్లుడు అనగానే వెంటనే ఆవిడ ఇలా చూడడం మొదలెట్టింది. ఓ లోపల ఓ పక్కన గుండె జారుతోందిటండోయ్. నిరీక్షంతి మునే దృష్ట్యా సామాన్యం హర్షితాభవత్తు. ఓ పక్కనేమో కంగారం, ఓ పక్కన హర్షం, మరో పక్కన శుభం, మరో పక్కన అశుభం, ఇన్ని రకాలుగా ఆవిడ ఏం జరుగుతుందో అని చూస్తోందట. ఎక్కడ విశ్వేశ్వరుడు అని. ఇంతలో ఏం జరిగింది, అక్కడికి ఒక మహావీరుడు వచ్చాడు. మంచి అందంగా ఉన్నాడు, పసుపచ్చని జెండాలు ఆయన ముందున్నాయి, అప్సరసలో ముందు నృత్యం చేస్తున్నారు, ఒళ్ళంతా ఆభరణాలు పెట్టుకున్నాడు. వెంటనే పార్వతీ మాత అయిన మేనాదేవి ఆనందంతో పలికించిపోయి, ఎంత డబ్బు, ఎన్ని నగలు, అయ్యి బాబోయ్, ఈ మధ్యలో కూర్చున్నాడు ఒక ఆయన పల్లకీలో, ఆయన చుట్టూ పరివారం ఉన్నారు, ఈ పల్లకీలో కూర్చున్నవాడేనా శివుడు అనగా, అబ్బే ఇతడు శివుడి సేవకుల్లో ఒకడు, శివుడి యొక్క సేవకుల్లో చాలా చిన్నవాడు, అల్పుడు, శంకుకర్ణుడు అనగానే శంకుకర్ణుడా అని మళ్ళీ నీరసపడిపోయింది.
అబ్బో శంకుకర్ణుడు శివుడి సేవకుల్లో చాలా తక్కువవాడు, అల్పుడు, ఇంత సంపదతో అలంకారం చేసుకుని అట్టహాసంగా వస్తే ఇక మా అల్లుడు ఎంత బాగుంటాడో అని మళ్ళీ హుషారు వచ్చింది. ఇటువంటి మా ఐదారు అలంకారం, మా ఐదారు డబ్బు తప్ప ఇంకేం అక్కర్లే ఆవిడికి. అందుకని అబ్బో శివుడి యొక్క ఒక సామాన్య సేవకుడి దగ్గర ఇంత వైభవమా, ఈ లెక్కన మా అల్లుడు గట్టివాడే, నారదా మంచి సంబంధం తెచ్చావు అంది. అయినా మా అల్లుడు ఏడు మరి, ఇంతకంటే గొప్పవాడైన శివుడు ఎలా ఉంటాడు? ఇతశ్చ అభ్యధికో యో వై సచ కీదృగ్భవిష్యతి అన్నదావిడ. ఇంతకంటే అధికుడైన మా అల్లుడు ఎలా ఉంటాడు అనగానే ఎంతలో అక్కడికి మరొక ఆయన వచ్చాడు. ఆయన మెడ నిండా మణి ఆభరణాలు ఉన్నాయి, మంచి బంగారు రంగులో మెరిసిపోతున్నాడు. సందేహం లేదు వీడేనా మా అల్లుడు అంది. కనపడినవాడల్లా అల్లుడేనేటమ్మా, వాడి పేరు మణిగ్రీవుడు, కుబేరుడి కొడుకు. ఇంతకీ శివుడి దగ్గర డోలు డోలక్కు వాయించాడు వీడు వీళ్ళ తమ్ముడు. ఆ వెనకొస్తున్నాడు నలకోబరుడు. వాళ్ళు ఎంత అందంగా ఉన్నా శివుడి కాలి గోరు చివర ఉన్న అంచుకు కూడా సరిపోదు వాళ్ళ వైభవం. వీళ్ళు నలకోబర మణిగ్రీవులు. ఇక్కడ రాశారు యక్ష మణిగ్రేవాదయశ్చ, వాళ్ళంతా యక్షులు మణిగ్రేవాదులు అనగానే ఈ ఇద్దరు కూడా అల్లుళ్ళు కాదా, మణిగ్రీవుడు నలకోబరుడునా? అయ్యో ఇంత డబ్బు ఉన్నవాడు కూడా అల్లుడు కాకుండా పోయాడే అంటే ఈ డబ్బుకి వాడికి ఎగిరిపోతుంది ప్రాణం. ఆ సౌందర్యానికి అలంకారానికి మతిపోయిందనమాట. అందుకని మతిపోయి ఇంత డబ్బు ఉన్నవాడు కూడా అల్లుడు కాకపోతే ఇంకెవడు వస్తాడు చూద్దాం అనుకున్నది. ఇంకా సంతోషంతో చూసింది. ఈసారి మరొక ఆయన కనబడ్డాడు. ధగ వెలిగిపోతున్నాడు. నెత్తి మీద కిరీటం కూడా 7 జ్వాలలతో వెలిగిపోతుంది. ఈయనేనా మా అల్లుడు అనగా ఈయన సప్తార్చి అగ్నిహోత్రుడు అనగానే అగ్ని అంటే ఈయన ఇందువరకు మా దగ్గరకు వచ్చారు వీళ్ళు, కానీ ఇలా కనపడలేదు. మారిదారు గొడవ, వాడొస్తాడు వీడొస్తాడు, ఆ దిక్కుమాలిన అల్లుడు కనపడ్డాడు అనుకున్నది ఆవిడ. ఇంతలో మరొక ఆయన వచ్చాడు. మంచి అందమైన వాహనం దున్నపోతు, దాని మీద ఎర్ర బట్టలు వేసుకుని, ఆయన కూడా ఎర్ర బట్ట కట్టుకుని వచ్చాడు, కిరీటం పెట్టుకున్నాడు, చాలా తెల్లగా ఉంటాడండి. చెప్పాక మీకు యముడికి 2 రూపాయలు ఉంటాయి. మీలాంటి పుణ్యాత్ములకి తెల్లని రూపంతో తెల్లని బట్టలు కట్టుకుని కిరీటం పెట్టుకుని పరమ సౌందర్యంతో కనపడతాడు. అదే పాపాత్ములకి నల్లగా ఎర్ర కళ్ళతో భీకరాకారంగా కనపడతాడు. ఇప్పుడు తెల్లగా ఇంత అందంగా ఐశ్వర్యంతో కిరీటంతో కనపడగానే ఈవిడు చప్పట్లు కొట్టేసింది. తందృష్ట్వా ప్రాహసామేనా రుద్రోయమితి హర్షిత. ఈయనే రుద్రుడు, భలే అల్లుడిని తీసుకొచ్చావు నారదా, పెళ్ళయ్యాక నీకు దక్షిణ ఎక్కువ ఇస్తానండి. అప్పుడు ఆయన నేతి ఇతడు కాదు అన్నట్ట. ఈ నేతి ఎక్కడ కూడా నేతి అంటావు, నీకు నెయ్యి పిచ్చి పెట్టేసినట్టుంది. నా ఇతి అన్నమాట. నా ఇతిత్వం అబ్రవ్యస్తాం వై. ఇదంతా బ్రహ్మ చెబుతున్నాడుగా. నారద నువ్వు వెంటనే ఇతడు కాడు అన్నావు. మళ్ళీ ఆవిడ నిరాశ పడిపోయింది. ఇప్పుడు ఆవిడ బెంగ ఏంటంటే మంచి వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు, చివరికి ఏది ఎవడొస్తాడో ఏమిటో అది భయం. అందుకని కంగారు పడి ఎక్కడ గొడవరా బాబు, ఈ అల్లుడేమైపోయాడు రా బాబు అనుకుంటూ ఉండగా ఈసారి నిర్రుతొచ్చాడు. అంతకంటే అందంగా ఉన్నాడు. ఈయనేనా? అబ్బే. ఇంతలో ఈశానుడు వచ్చాడు. ఇతడు కూడా రుద్రుడిలో ఒక అంశి కదా, ఇతడా? అబ్బే. మళ్ళీ ఆవిడ ఇలా బుర్ర కొక్కుంది. వరుణుడు వచ్చాడు ఇంతలోని. అబ్బే ఇతడు కాదు. ఇంతలో వరుణుడి కంటే ఇంకా శోభాయమాన శరీరంతో తావద్ వాయుదేవుడు వచ్చాడు. ఇప్పుడు మాత్రం మేనక పులకించిపోయింది. భలే వేగంగా నడుస్తున్నాడు. అల్లుడు అంటే చురుగ్గా ఉండాలి, ఎప్పుడు కదలలేక కాళ్ళు వాచిపోయి కింద కూర్చున్న దిక్కుమాల అల్లుడి వల్ల ఉపయోగం ఉంది. అబ్బో ఏం నడుస్తున్నాడు ఎంత స్పీడ్గా పెడుతున్నాడు అని హుషారుగా ఈయన అల్లుడని చెప్పయ్యానికి పుణ్యం ఉంటుంది, నీ నోట్లో పంచదార పోయా అందావు. అబ్బే నువ్వెంత గింజుకున్నా ఈతడు మాత్రం రుద్రుడు కాదు, ఈతడు వాయువు అనగానే హై రామచంద్ర ప్రభు, ఎంతమంది వస్తున్నా వీళ్ళు కాదంటావు. ఇంకెవరయ్యా బాబు, నీళ్లు గారిపోతుంది నా ఆశ అంతా. వీళ్ళు కాదంటే నీళ్లు గారిపోతున్నాను అనగా ఇంతలో ఆపాదమస్తకం బంగారం అలంకరించుకుని నెత్తి మీద చెవులు పక్కన అన్ని చోట్ల బంగారమే, బంగారపు వాహనం. ఆయన ఎక్కొచ్చిన వాహనం ఒక నరుట్ట. ఆ నరుడంతా బంగారంతో ఉన్నాడు, ఆయన బంగారంతో ఉన్నాడు. ఇంతకీ నరవాహనుడు ఎవరు? కుబేరుడు. మన వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చాడు, నాకు మాత్రం అప్పివ్వను అన్నాడు.
ఎందుకో తెలుసా, గురువుగారు మీకు అప్పిస్తే పాపం మీకు కాశీలో 250 గజాలు కొనుక్కోవడానికి ఫ్రీగా డబ్బు ఇచ్చేస్తానన్నాడు. మీకు ఇవ్వకపోతే పాపం అన్నాడు. ఎలా ఇస్తావరంటే ఇంతమంది ఉన్నారుగా వీళ్ళ మనస్సులో దూరిప్పిస్తా అన్నాడు. అలాంటి కుబేరుడు వచ్చాడు. వెంటనే ఇంకా వాడికి ఆనందం వచ్చింది. ఇదిగో నారద, ఇతడు రుద్రుడు కాదన్నావు అంటే నేను రౌద్రుడు నేను పొందుతాను, ఇతన్ని మాత్రం మా అల్లుడు కాదనద్దు. ఏమైనా ఇతనేమో అల్లుడు వీడేమో అల్లుడు అని చెప్పరా, నీకు పుణ్యం ఉంటుంది బాబు గురువుగారు మీ పుణ్యం ఉంటుంది, ఇతడే అల్లుడు అని చెప్పాడు. బాబాయిని గడ్డం పట్టుకుంది. అంటే ఆ డబ్బు పిచ్చ. అందుకని ఆవిడికి హాస్యానికి ఏదన్నా డబ్బు అంటేనే మనం ఇంత ఆనందం పొందుతున్నామే, అటువంటిది ఆవిడకి సహజంగా మరి ఆ శాప వల్ల సనాతనుడి యొక్క శాప వల్ల ఆ లక్షణం వచ్చిందిట. ఇతడు కాదనక నాయన నీకు పుణ్యం ఉంటుందనగా, ఏం చెప్పనమ్మా ఇతడు కాదు మరి, కానివాడిని అవునని ఎలా చెబుతాం, ఇతడు కాడు. ఈ కుబేరుడు నీ అల్లుడికి సేవకుడు స్నేహితుడు కూడా. ఈతడు మీ అల్లుడి కోసం తపస్సు చేస్తే మీ అల్లుడు అలా చేత్తో ఇంత విదిలించాడు, ఇంత బూడిద, ఇంత భస్మం. శివుడు విదిలించిన చీటికడు భస్మం పుచ్చుకొని ఎంత ఐశ్వర్యవంతుడయ్యాడు. అది మీ అల్లుడు లెవెల్, ఆయన స్థాయి అది. కుబేరుడు శివుడి కోసం ఇక్కడ ఎంతో తపస్సు చేశాడు కదా, శివుడు విదిలించినంత బూడిదకి ఆయనకు అంత సంపద వచ్చిందిట. రవ్వంత విభూతితో ఇంత ఐశ్వర్యం కుబేరుడికి ఇచ్చిన వాడు మీ అల్లుడంటే అతని స్థాయి ఎంత గొప్పదో ఆలోచించనుగానే, అలాగా ఎంత డబ్బున్న మా అల్లుడు అందరికీ అలా విదిలించేస్తే మా అల్లుడి దగ్గర ఏముంటుంది, ఈసారి పెళ్ళయ్యాక మా అల్లుడికి చెప్తాను ఎవడ పడితే వాడికి ఇచ్చేయొద్దని అన్నది అని అంటూ ఉండగానే ఎంతలో అక్కడికి ఇంకొక ఆయన వచ్చాడు. ఈసారి మహాద్భుత సౌందర్యంతో ఉన్నాడు ఈయన. మంచి తెల్లని 4 దంతాలున్న ఏనుగు మీద వచ్చాడు. ఈయనైనా మా అల్లుడు, ఇప్పుడైనా చెప్పయ్యా బాబు, అందరూ ఆయన్ని పూజిస్తున్నారంటే అందరూ పూజించవచ్చు కాక, ఇతడు దేవతలకు అధిపతి ఇంద్రుడు, దేవేంద్రుడు, స్వర్గాధిపతి. ఇంతేనా ఈ వచ్చినవాడు ఇంద్రుడేనా, మా అమ్మాయికి కాబోయే భర్త ఇంకా రాదా అని మళ్ళీ నిరుత్సాహపడింది. ఇంతలో ఇంకొక ఆయన వచ్చాడండోయ్. అయ్య బాబాయ్, వాడి దగ్గర 16 కళలు ధగ తెల్లగా వెలిగిపోతున్నాడు. ఏమయ్యా నీకు పుణ్యం ఉంటుంది, ఈ అందం, ఈ చందం, ఈ సంపద మా అల్లుడిదే అయి ఉంటుంది. అవునా అంటే, ఇతడు చంద్రుడమ్మా, ఇతడిని రేఖ కింద నెత్తి మీద పెట్టుకునేంత గొప్పవాడు మీ అల్లుడు, వీడు కూడా ఆయన నెత్తి మీద ఎక్కువ కూర్చుంటాడు అనగానే, మా అల్లుడు అందరినీ నెత్తెక్కించుకుంటాడు. అసలు ఈసారి పెళ్ళైకి చెప్తాను ఎవరిని పెడితే వాడిని నెత్తెక్కించుకోద్దని అని మళ్ళీ నిరుత్సాహపడింది కొంచెం. ఎంతలో ఇలా వెళ్ళిన కాసేపటికి ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన చాలా అందంగా ఉన్నట్ట, కాకపోతే కొంచెం నల్లగా గడ్డం ఉందిట. అందంగా ఉన్న డబ్బు ఉంది కానీ దిక్కుమల్లి గడ్డం ఏమిటే బాబు, ఈ గడ్డం ఉన్నవాడు మల్లుడు కాదు కదా, కొంప తీశానుగా. లేదు ఈయన భృగు మహర్షి, ఈ గడ్డం ఈయనకి అందం ఏమిటో తెలియదు, ఆయనకి గడ్డం వద్దనే అలా పెరుగుతూ ఉంటుంది అన్నాడు ఆయన. పోన్లే కొంత నయ్యం, ఎంత బాగున్నా ఎంత డబ్బు ఉన్నా గడ్డం ఉన్నవాడిని అల్లుడిగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంది ఆవిడ. పెళ్ళైపోయాక గడ్డాలు పెంచేస్తారు దిక్కుమాలాడు ఈ మధ్యన. పెళ్లికి ముందైతే ఏ అత్తగారు గడ్డ ఉన్నవాడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదట, తన ఇంట్లోకి తీసుకురావడానికి అని నేను అలా ఇందులో చెప్పారు. తదనంతరం బృహస్పతి వచ్చాడు. ఇతడైనా బృహస్పతి కూడా మీరు అనుకున్నట్టు ముసలాడు కాదండో, దిక్కుమాల సినిమాలు చూసి నమ్మకండి. బృహస్పతి కూడా కొంచెం ఇంచుమించుగా అంత కాకపోయినా అంత అందంగా ఉంటాడు, చాలా కుర్రాళ్ళలో ఉంటాడు, పరమసౌందర్యం పసుపచ్చ రంగులు విష్ణువులో ఉంటాడట ఆయన. ఈయనేనంటే ఈయన కాదు. ఇంతలో అక్కడికి తెల్లని హంస ఎక్కి ఎర్ర తామర పువ్వు వంటి ముఖాలతో ఎర్రని రంగుతో పరమసౌందర్యంతో 4 తలలతో కిరీటాలు పెట్టుకుని బ్రహ్మరాగాని ఎంత అందగాడికి ఎవడు ఉండడు. ఇతడు ముఖం చూస్తే ఎర్రగా ఉంది. పద్మముఖుడు, పద్మవాహనుడు, హంసవాహనుడు, పద్మాక్షుడు, పద్మపాదుడు. అమ్మ ఈ సౌందర్యం అనన్య దుర్లభం, కొంచెం ఇతడే మాలుడని చెప్పాయి అంటే, అబ్బే ఈయన బ్రహ్మండి, పెళ్లి చేయించడానికి పురోహితులు వచ్చారండి, ఇప్పుడు వేరే ముహూర్తాలు లేవు అందుకని వచ్చాడు, శివుడి పెళ్లి కోసమే వచ్చాడు అనగానే బ్రహ్మ అయ్యయ్యయ్యో అనుకున్నాను అని బాధపడింది. ఇదంతా అయిందా, ఇప్పుడు రావలసిన ఆయన వచ్చాడండి. కోటి మన్మధుల లావణ్యంతో ఉన్నాడు ఆయన, తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి ఆయన కళ్ళు, అద్భుతమైన సౌందర్యంతో ఉన్నాడు ఆయన.
చారు లక్షణ లక్షిత నఖపాద గొల్ఫజాను జంఘోరు కఠినాభిమధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాలన అసాదర వదన కర్ణుండును నీల నీరదవర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోజ్య విద్యా విద్యాది మాయాశక్తి సేవితుడు అయిన శ్రీమన్నారాయణుడు ఏం చేశాడు. గరుడ వాహనం మీద స్వామివారు వేలాది చేతులతో వేల పాదాలతో వచ్చాడు. తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి ఆయన కళ్ళు. చేతులు అనేక పాదాలు అనేక హస్తాలు కదా. చేతులకి బంగారపు కంకణాలు ఉన్నాయి, అవి గల్లు గల్లుమంటున్నాయి. కాళ్ళకి నూపురాలు ఉన్నాయి, నడుముకి వడ్డాణాలు ఉన్నాయి, బొడ్డులో తామర పువ్వు ఉంది. ఆ తామర పువ్వు పైకి లేస్తే మళ్ళీ అందులో బ్రహ్మగారు కనపడుతున్నాడు. ప్రహ్లాదుడు, నారదుడు, సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు వంటి పార్షదులు ఆయనని సేవిస్తున్నారు. ఎంత సౌందర్యమో దాన్ని వర్ణించలేము. ఏ సౌందర్యము ఆయనతో పోల్చడానికి పనికిరాదు. అటువంటి అలౌకిక సౌందర్యంతో ఉన్నాడు. అందుకే ఇక్కడ కోటి కందర్పలావణ్య పీతాంబరధరస్వర అన్నారు ఆయన. కోటి మన్మధుల సౌందర్యంతో ఉన్నాడు ఆయన. పీతాంబరధర పసుపచ్చని బట్ట, అచ్చం బంగారం ఎలా ఉంటుంది అలాంటి బంగారం బట్ట కట్టుకున్నాడు. స్వరాట్ తనకి తానే ప్రభు, ఆయనకి ప్రభు ఎవరూ లేరు. రాజీవలోచన తామరపూ రేకుల్లో ఉన్నాయి కళ్ళు. శాంత పక్షేంద్ర వరవాహన శంఖాది లక్షణైర్యుక్త ముకుటాది విభూషిత శ్రీవత్సవక్ష లక్ష్మీశ అప్రమేయ ప్రభాన్విత. శంఖం చక్రం గద పద్మం ఇవన్నీ ధరించాడు. సౌందర్యం ఆభరణాలు, శిరస్సున కిరీటం, ఆ కిరీటానికి నవరత్నాలు తాపడం చేయబడున్నాయి. శ్రీవత్సం అనే ఒక లాంఛనం కుడివైపు ఉన్నది. విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉన్న శ్రీవత్సం నుంచి పుట్టారు. ఆ పుట్టిన వాళ్ళ తర్వాత ఇంకెంతోమంది కశ్యప ప్రజాపతి మొదలైన వాళ్ళంతా పుట్టుకొచ్చారు. అందుకనే ఆ రోజుల్లో శ్రీవత్సవ గోత్రం వాడు ఒక్కడైనా అక్కడ ఉంటే చాలు, ఆ యజ్ఞం సంపన్నమవుతుంది అని పెద్దలు అనేవన్నీ అనలేదు. భాగవతం వంటి పురాణాలు శివపురాణం చెప్పాయి. అటువంటి శ్రీవత్స లాంఛన అంచిత విశాల మహోరస్కుడు అక్కడికి వచ్చాడు. లక్ష్మీ వల్లభుడు వచ్చాడు. ఇంకా ఆవిడికి మతిపోయింది. నువ్వెన్నైనా చెప్పు, ఈతడికి సాటి వచ్చువాడు మరొక్కడు లేడుగాక లేడు. నారద, ఇంతవరకు నువ్వు వాడు కాదు వీడు కాదు నీ అల్లుడంటే ఒప్పుకున్నాను, సంతోషించాను. కానీ ఇప్పుడు ఇతడు కనుక మా అల్లుడు కాదంటే నేను తట్టుకోలేను. ఇంతకంటే గొప్పవాడు మరొకడు ఉండడు. నీకు పుణ్యం ఉంటుంది. ఇంత బెల్లముక్క పెడతాను, దక్షిణిస్తాను, సాష్టాంగ దండ ప్రణామం చేస్తాను. ఇతడే మా అల్లుడని చెప్పబోయా. శివపతి సాక్షాత్ శివో వై నాత్ర సంశయ అందావిడ. ఇతడే శివవల్లభుడు, శివుడు, సందేహం లేదు అనగానే ఆయన పక్కపక్కన పెట్ట. ఎందుకమ్మా ఇంత కంగారు పడిపోతావు? ఎవడు కనపడితే వాడల్లా వీడే శివుడు అంటావా? అంటే పార్వతీదేవిని అవమానిస్తున్నావు నువ్వు. ఈ మహానుభావుడు మా గురువు, మా దైవం, నేను నిరంతరం స్మరించే నారాయణుడు, పార్వతీపతి కాతడు. ఇతడు పార్వతీపతి కాడు, కేశవుడు, లక్ష్మీ వల్లభుడు. ఈయనకి మీ అల్లుడికి భేదం లేదు. అందుకే ఇతడు అచ్చం మీ అల్లుడిలా కనపడుతున్నాడు. శివుడు కేశవుడు ఒకటే, పైకి ఇద్దరులా కనపడతారు ఆ పుణ్యాత్ములు. ఈయన భువన బ్రహ్మాండములకు ప్రభువు, ఈశ్వరుడు, అధిపతి, సర్వలోకేశ్వరుడు, మాయాతీతుడు, సగుణుడు, నిర్గుణుడు, అటువంటి మహాత్ముడు. ఈయన ఉంటే శివుడు ఉంటాడు, శివుడు ఉంటే ఈయన ఉంటాడు. ఈ ఇద్దరూ లేకపోతే సృష్టి ఉండదు అనగానే వెంటనే కొంచెం తట్టుకుందండోయ్ ఆవిడ. నేను నిజంగా ధన్యురాలిని. ఈయన నారాయణుడు, మా ఆయన ఈయన అంశతో పుట్టాట అని నమస్కరించి, ఎంతటి వాడు శివుడు అంటున్నావు నువ్వు, శివుడికి ఈయనకి భేదం లేదంటున్నావు అంటే మా అల్లుడు మహానుభావుడు. కానీ ఇంత తహతహలాడుతున్నానే, అయినా నాకు మా అల్లుడి దర్శనం ఎందుకు అవటం లేదనగా, ఏం చెబుతామమ్మా, ఎక్కడో నీలో లోపం ఉంది. అందుకే వాళ్ళు వీళ్ళు కనపడతారు కానీ నీకు మీ అల్లుడు కనపట్టల్లా. ఇప్పుడు వస్తాడు చూడు మీ అల్లుడు, అది గదిగో అది గదిగో అనగానే ఈవిడ అలా అలా పైకి చూసింది. వచ్చేసట్టు ఇప్పుడు ఒక ఆయన, అయం స శంకర సాక్షాత్, ఇదిగో వచ్చేవాడే నీ అల్లుడు. ఒక ఎద్దిక్కు వస్తున్నాడే ఆయన మీ అల్లుడు. చుట్టూతా చాలామంది ఉన్నారు. చూడమనగానే అల్లుడే అల్లుడే అని గుండె పట్టుకుని అలా పై నుంచి చూసింది. దెబ్బకి గుండె ఆగిపోయింది ఆవిడ. ఊహు అని అరుస్తున్న భూతాలు, ప్రేతాలు, పిశాచాలు కనబడ్డాయి. ప్రమథగణాలు అలా కనబడ్డారట.
అని ఎర్రని ముఖంతో ఉన్న పిశాచం, మింగేస్తా కొరికేస్తా అంటున్న భూతాలు కేవలం కపాలములే కొన్ని, కేవలం ఎముకల పంజరాలు కొన్ని, వికృతాకారాలు 10 కళ్ళు 20 కళ్ళు 40 కళ్ళతో ఉన్నవాళ్ళు కొంతమంది, నడుములు లేనివాళ్ళు కొంతమంది, ఉడుముల్లో ఉన్నవాళ్ళు కొంతమంది, సింహాల్లో ఉన్నవాళ్ళు కొంతమంది, ఇలాంటి నానారూపధారులు అయినటువంటి భయంకరులైన ప్రమదగణాలు కనబడ్డారు. వక్రతుండాహ, కొంతమంది వక్రతుండులు, ఇలా తొండం వంకరగా ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది 3 కళ్ళు కలిగిన వాళ్ళు, కరాళ వదనములు కలిగిన వాళ్ళు, మేసాలు గడ్డాలు పెంచుకున్న వాళ్ళు కొంతమంది, కొంతమంది కుంటివాళ్ళు, కొంతమంది గుడ్డివాళ్ళు, కొందరు నడ్డివాళ్ళు, గూనివాళ్ళు, దండపాసిధరులు, ముద్గరపాణులు. నాయన భయంకర ముఖాలు చూస్తే భయంకరంగా ఉంది. కొంతమందికి ఎలా ఉందో తెలుసా, తల వెనక్కి తిరిగి ఉంది, ఇలా వస్తున్నారట, ఇలా ఇలా నడుస్తున్నారు, తల వెనక్కి ఉంది, పుట్టుకతోటే తలకే వెనక్కి పెట్టుకున్నట్టుగా. వాళ్ళు ఎవరిని చూస్తున్నారో తెలియదు కర్మ. పెళ్లి చూపులకు అలాంటి వాడు వచ్చేటట్టు అడిగిపోతారు. పెళ్లి కొడుకు తలకి వెనక్కి తిరిగిపోయింది అనుకోండి, వాడు రాగానే నమస్కారం అంటే వాడి చేతులు ఇలా ఉంటే తలకాయ అట్టు ఉంటుంది. అలా ఉన్నారు కొంతమంది. కొంతమంది విరుద్ధ వాహనులు అంటే ఏమిటో తెలుసా, వాళ్ళు ఎక్కిన వాహనం వెనక్కి తిరుగుంది కానీ వెనక్కి నడుస్తోందిట. ఓ దున్నపోతుంది, దున్నపోతు మీద ఒకడు కూర్చున్నాడు, దాని తల అటు కాళ్ళు ఇటు, కానీ అది ఇలా వెనక్కి నడుస్తూ వస్తుంది అనమాట. అదో దిక్కుమాల విచిత్రం కనపడింది. కొంతమంది డమరుకలు వాయిస్తున్నారు, కొంతమంది గోళ్ళుతో ఇలా అంటున్నారు, ఎవరిని మింగేస్తాం ఎవరిని నవిలేస్తాం అని కొందరు, పేగులు పీకుతాం అని ఒకడు, ముక్కులు కొరుకుతాం అని ఒకడు, ఈ మేనాదేవి కళ్ళు భలే ఉన్నాయి అవి కనుక ఒడియాల కింద వేయించుకుంటే బాగుంటుందని ఒకడు, కాదు కాదు ముక్కు నాది ముక్కు బజ్జీ వేసుకుంటానంటాడు ఒకడు, ఏది మైసూరు బజ్జీలాగా మిరపకాయ బజ్జీలాగా ఈవిడ ముక్కు బజ్జీ వేసుకుంటానన్నాడు ఒకడు. అబ్బే వేళ్ళు నావి, ఈ వేళ్ళు భలే ఉంటాయి చక్కగా, ఈ వేళ్ళు సన్నగా పచ్చిమిరపకాయలు ఉన్నాయి వాటితో బజ్జీలు వేసుకుంటామని ఒకళ్ళు అరిచారు. కొంతమంది కేవలం బొట్టన వేలంతున్నారు, కొందరు తాడి చెట్టుల్లో ఉన్నారు, కొందరు సన్నగా ఉన్నారు, కొందరు నల్లగా ఉన్నారు, కొందరు తెల్లగా ఉన్నారు, కొందరు ఎర్రగా ఉన్నారు. ఓ అరే దేవుడు, వీళ్ళ మధ్యలో భయంకరాకారంతో గజ చర్మం ధరించి పులి చర్మం కట్టుకుని 3 కళ్ళతో, ఒక్కొక్క తలకి 3 కళ్ళు చొప్పున 5 తలలతో 10 చేతులతో అత్యంత వికృతాకారుడై అతిభీకరుడై కోటి అగ్నులను నోట్లోంచి వెదజల్లుతూ కనబడ్డాడు శివుడు. ఆయన నోట్లోంచి అగ్నిజ్వాలలు బయటకు వస్తున్నాయి, కోటి అగ్నిజ్వాలలు. హా 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 అని శబ్దం వినపడింది. ఏంటో చూస్తుంటే కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఈవిడ. ఇంకేం లేదు, ఈయన శివుడు అని గుండెలు వాదుకుంది, కింద పడిపోయింది. పావు గంటైనా లేవదు, ఫిట్ వచ్చి పడిపోయింది, స్పృహ తప్పిపోయింది అనమాట. చేతిలో తాళం గుర్తులు పెట్టినా లేవట్లేదండి అని పెరాలసిస్ వచ్చి పక్షవాతం వచ్చినట్టుగా కొట్టుకోవడం మొదలెట్టింది. కిమిదం వికృతం దృష్ట్వా వంచితాకం దురాగ్రహే ఇత్యుక్త్వా మూర్ఛితా తత్ర మేనకాసా అభవత్ క్షణాత్. ఎంత మోసం చేశారు అందరూ కలిసి నన్ను, నేను పూర్తిగా మోసగింపబడ్డాను. దిక్మాలనాళ్ళు, ఈ నారదుడు గురువు కాదు, వీడు నా బరువు, ఇలాంటి గురువుని ప్రొఫైల్లోంచి తీసి పారేస్తాను అని ప్రొఫైల్ తీసేసి పారేసింది వాట్సాప్ గ్రూప్లోంచి. వాట్సాప్ గ్రూప్లోంచి వెంటనే కోపం వచ్చి తప్పుకుంటారు కొందరు, అలా తప్పుకుందనమాట. వీడిని కొట్టాలి చంపాలని గురువుగారిని తిట్టింది, బ్రహ్మని తిట్టింది. అసలు ఈ దిక్కుమాల మొగుడు వల్ల ఈ గొడవంతా వచ్చింది. సమర్థుడు కానీ అసమర్థుడైన భర్తను కట్టుకుంటే ఈ కష్టం వస్తుందని మొగుడిని తిట్టుకుంది. ఇలా అరిచి స్పృహ తప్పి కింద పడిపోయి లేవలేదు. పక్కనున్న చెలికెత్తిరి కంగారు పడ్డారు. ఆవిడ కన్నీరు తుడిచారు, పన్నీరు చిలకరించారు, సన్నీళ్లు జల్లారు, ముఖం మీద గంధం రాశారు. అలా 1/2 గంట సేవ చేశారు, కాళ్ళు చేతులు రుద్దారు. రుద్దగా లేచింది. లేవడంతో తలకాయ బాధేసుకుంది, జుట్టు పీకేసుకుంది, పిచ్చిదానిలా ప్రవర్తించింది. నేను ఇంకెవడ మాట వినను, నాకు ఈ పెళ్ళొద్దు బాబోయ్, ఈ పెళ్లి చేస్తే నేను నుయ్యో గొయ్యో చూసుకుంటాను నారదోయ్, మా ఆయన్ని పిలిపించిన ఆయన నీకు పుణ్యం ఉంటుంది, నా కొడుకులు అక్కడే ఉంటారు వాళ్ళు పిలిపించు, ఎక్కడా ఆ దిక్కుమాల కూతురు దాని పిలువు, ఈ సంబంధం ఏరి కోరి తెచ్చుకుంటుందా, అందుకే పిల్లలకి ప్రేమ పెళ్ళిళ్ళు చేయకూడదన్నారు, ఎవరిని పడితే వాడిని రోడ్డు మీద పోయి వాడిని ప్రేమించి చేజేస్తారా జీవితం పాడు చేసుకుంటారు, ఏమైనా చేస్తాను, ఈవిడ్ని మాత్రం నా కూతుర్ని మాత్రం ఈయనకిచ్చి పెళ్లి చేయను. గంగాజలాన్ని పారబోసి నూతి నీళ్ళు ఎవరైనా తాగుతారా అని అరుస్తూ ఉంటే ఇంతలో పార్వతి నవ్వుకుంటూ వచ్చింది. ఆవిడికి తెలుసు తన భర్త యొక్క లీలలన్నీ. మొగుడి లీలలు భార్యకి తప్ప మగనాలికి తప్ప మగని లీలలు ఎవరికి తెలుస్తాయన్నారు. అందుకని ఆవిడ నవ్వుతూ ఉంటే దిక్కుమాలిందనే నేను ఇంత ఏడుస్తూ ఉంటే నా కడుపులో చిచ్చు పెట్టావు కదటే, చిచ్చు హిత్వా బ్రహ్మజలం దూరే పీతం కూపోదకం త్వయ. చేతిలో గంగాజలం
కమ్మని జలం తియ్యని జలం ఉంటే అది పారబోసి దిక్కుమాలిన ఉప్పు నీరు నూతిలోంచి తోడుకు తాగింది ఎవరో. నూతిలో నీళ్ళు ఉప్పు నీళ్ళు, ఆ ఉప్పు నీళ్ళు తాగుతారా? గొప్ప నీళ్ళు విడిచిపెట్టి, సూర్యుని విడిచిపెట్టి దివిటీని ఎవడన్నా పట్టుకుంటాడా? బియ్యం విడిచిపెట్టి పొట్టు ఎవడన్నా తెచ్చుకుంటాడా? బియ్యం దగ్గర ఓకుంటుందే, ఓక ఎవడన్నా తెచ్చుకుంటాడా? బంగారం లాంటి నెయ్యి పారబోసి తైలం కారండం భుక్తం ఆదరాత్, ఆవదం తాగుతావా? అలా తాగావు నువ్వు. చేతిలో నెయ్యి ఉందిట, చిచ్చి నెయ్యి వద్దని నెయ్యి పారబోసిందిట, ఆవదం తాగిందిట. ఇక తర్వాత ఏమవుతుంది? ఏమవుతుందో ఏమిటో మా ప్రధాన అర్చకులు వారు అడిగి చెప్తారు. అమ్మాయి ఎంత పొరపాటు చేసేవే నువ్వు అని చుట్టుపట్టుకు పీకేసింది. ఇందులో చెప్పారు, పార్వతి చుట్టుపట్టుకు లాగేసింది కోపంతో. విష్ణువు లాంటి మహానుభావుల్ని, ఇంద్రుడి లాంటి వాళ్ళని, చంద్రుడి లాంటి వాళ్ళని విడిచిపెట్టి పనికి మాలిన వాడిని పెళ్లి చేసుకుంటానంటావా? అసలు నీకు ఈ మంత్రోపదేశం చేసిన గురువు నానాలి. కొంతమంది గురువులు ఉంటారు, దిక్కుమాల మంత్రాలు ఇస్తారు, శిష్యుని పాడు చేస్తారు. ఈ నారదుడు అని నారదుడికే చూసింది. నారదుడు ఎందుకైనా మంచిదని ఆవిడ చీపురు కట్టెత్తి కొంచెం దూరంగా వెళ్ళాడు. కోపం కదా అప్పుడు, ఆ టైంలో తిక్క కదా. ఆయన నవ్వుకుంటూ దూరంగా వెళ్ళాట. ఆయన గురువు కదా, ఏ పిచ్చాడు ఏం చేసినా ఏం పట్టించుకోడు. ఈ పిచ్చి శిష్యులు భక్తులు ఇవన్నీ గురువులకి బాగా అలవాటే. ఏ వ్యక్తిలో ఏ లక్షణం ఉంటుందో తెలుసు, అందుకని నవ్వుకుంటున్నాడు ఆయన. నవ్వుతావా? నా కూతురికి పంచాక్షరి మంత్రం ఇచ్చి దాన్ని పంచత్వం పొందేలా చేద్దాం అనుకుంటున్నావా? నీ పంచపేక అని ఆయన తిట్టింది. ఆ తర్వాత నీ సామర్థ్యానికి నిందవుగాక, నువ్వు పండితుడని ఎవడరా చెప్పాడు? నీకు అసలు మంత్రశాస్త్రం తెలుసా అందంటే నేను రామ ఎంత మాట ఉందో నాకు ఇప్పుడు అది చూస్తే ఆశ్చర్యం అనమాట. అసలు నీ దగ్గర ఏ శక్తి ఉందండి ఆవిడ. అసలు ఈవిడ పుట్టగానే చచ్చిపోతే శనదులు పోయిన నాకు ఒకసారి ఉంటుంది. ఈ జాతకం అప్పుడే చెప్పావు నువ్వు. కొంతమంది నోట్లోంచి దిక్కుమాలిన లక్షణాలు వస్తాయి. అసలు నేను ఎవడు చెప్పమన్నాడు జాతకం? చిన్నప్పుడు వచ్చి దాని జాతకం బాగుండదని చెప్పావు, అందుకే ఇలా తగలడింది. నీ నోరు తగులుబడా అన్నది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను? అయ్యో నా జీవితం అంతా నాశనం అయిపోయింది. హా మే జీవితం హతం, నా జీవితం అంతా వ్యర్థం అయిపోయింది. ఇలా అనుకుంటూ ఏడుస్తూ ఉంటే, అమ్మా ఇదంతా ఈశ్వరుడి లీలమ్మా, నా మాట విని ఆయన మహానుభావుడు అంటే మళ్ళీ వస్తావా అని మళ్ళీ కోపంగా కూతుర్ని తిట్టింది. కొట్టలేదు, తిట్టేస్తోంది. సప్తఋషులు వచ్చారు ఇంతలో ఈ గందరగోళం అంతా చూసి. ఏమమ్మా ఏమిటి మళ్ళీ మొదలుకొచ్చామంటే, మొదలకు కాదు మీరే మొదలు చెట్ట బేరం చేశారు. హాయిగా కోపగృహంలో ఏడుస్తూ ఉంటే వచ్చి ఆయన ఇంతవాడు అంతవాడని పొగిడారు. ఏమమ్మా అరుంధతి, నువ్వు ఆడదానివే కదా, నీకేమో బంగారం లాంటి భర్త కావాలా, నాకేమో పిశాచం పొగుడు కావాలా? దానికి నా కూతురికేమో పిశాచం పొగుడు, నాకేమో అల్లుడిగా వాడిని తీసుకొస్తావా? పిశాచాలను మా ఇంట్లోకి గంటి దేవతలను మీరు పట్టుకుపోతారా? ఎవర్రా సప్తఋషులారా, ఇంత తపస్సు చేశారే, మీరైనా మా హితం కోరుకోరా? మమ్మల్ని నాశనం చేస్తారా? ఆవిడ చివరికి ఏమంటుంది తెలుసా? శస్త్రాద్యై ఘాతయిష్యేహం న దాస్యే శంకరాయతాం దూరం గచ్చత సర్వే నాగంతవ్యం మదంతికే. నేను కత్తితో ఆయుధాలతో దీన్ని చంపేస్తా, నరికి చంపేసి పాతి పెడతాను, కానీ నా కూతుర్ని ఆయుధంతో చంపడానికైనా ఇష్టపడతాను, కానీ శివుడికి ఇచ్చి పెళ్లి చెయ్యను. నా ఇంటికి కూడా రావద్దు మీరు, చెప్పండి దూరంగా అన్నది. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అందేకంగా. అప్పుడు ఇంతలో హిమవంతుడు వచ్చాడు. తీరా పెళ్లి దగ్గరకు వచ్చి లగ్నం దగ్గరకు వచ్చాక ఇలా అరుస్తావేమిటే దిక్కుమాల పెళ్ళామా అన్నాడు. హఠం చెయ్యొద్దన్నాడు. అసలు నిన్ను కట్టుకోవడం వల్ల ఇదంతా వచ్చింది. మా నాన్న ముందే చెప్పాడు మంచి సంబంధం చూస్తామని, మధ్యలో నువ్వు వచ్చావు అంది ఆవిడ. ఇది ఇన్నాళ్ళు అయ్యాక. మాకు ఒక ఆవిడ ఉండేదిలేండి. ఆవిడ ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ బావని ప్రేమించిందిట. మధ్యలో బావని పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయానికి ఎక్కడో వాళ్ళ నాన్నగారు బయట సంబంధం తెచ్చారట. ఆ వచ్చిన ఆయన నచ్చిందన్నట్టు పెళ్ళైపోయింది. పెళ్ళైన 50 ఏళ్ల తర్వాత అండి ఆవిడ మా నాన్నగారితో పెద్ద గురువు గారు అని ఆయన్ని, చిన్న గురువు గారు నన్నని ఏమనేది, చిన్నప్పటి నుంచి మా బావ అంటే ఇష్టం అండి, మా బావని పెళ్లి చేసుకుందాం అనుకున్నామండి, మా బావ ఆవు పాలకోవా అండి, మధ్యలో ఈ దరిద్రపు చోడిగా వచ్చాడండి, వీడు వచ్చి నేను నచ్చానన్నాడు, మా నాన్న ఇచ్చి పెళ్లి చేశాడు అంటే నా పరువు తీసేకి ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చి ఆ బావ దావగారిపోయాడు, నువ్వు వాడు వచ్చి అవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏది ఆవిడికి 70 ఏళ్ళు, ఆయనకి 75 ఏళ్ళు, ఆ బావకు కూడా 75 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి పాత బావ ఉంటుంది ఏంటండి? నిజంగా జరిగింది, ఇందులో అబద్ధం అట్లా రవ్వంత అతిశయోక్తి లేదు. మా నాన్నగారికి చాలా బాధపడేది. ఆ గొల్లల దెబ్బలో ఓ ఇంట్లో ఉండేవారు కొంతకాలం. ఆ తర్వాత ఏమయ్యారో తెలియదు, కానీ మొత్తం మీద నాకు రోజు నవ్వు వచ్చేదనమాట. చాలామంది అంతే,
రిటైర్ అయిపోతారు, ముసలాళ్ళు అయిపోతారు. ఇంకా ఆ రోజుల్లో ఫలానా సంబంధం వచ్చిందని ఆ సంబంధం చేసుకుంటేనా అంటారు. ఇంకా ఆ సంబంధం ఎక్కడ వాడు పోయి ఉంటాడు, నువ్వు ఉండవు, ఎవరు ఉండవు. ఏదో కొత్తల్లో అయితే వేరు, కానీ ఇప్పుడు అనకూడదు కదా. అలా ఇప్పుడు భర్త మీద కోపంతో ఛీ అన్నది. ఇలా అనగా పార్వతి మాతహతే విపరీతాహి బుద్ధిర్జాత అశుభావహ అయం రుద్రః పరస్సాక్షాత్ సర్వప్రభవైశ్వరః. అమ్మ, నీ బుద్ధి విపరీతమయ్యింది. నీ దగ్గర ఏదో పాపం ఉంది, అందుకే నీ బుద్ధి ఇలా తయారయ్యింది. ఈ వచ్చిన వాడు సాక్షాత్ రుద్రుడు, పరమాత్మ. అంత అందంగా ఉన్నవాడు నీకు మరి పిశాచంలో ఎలా కనపడుతున్నాడో తెలియదు. ఆయన సర్వమంగళస్వరూపుడు, నువ్వు అమంగళుడు అంటున్నావు అనగా మళ్ళీ ఆవిడ ఏడ్చింది. వసే, ఎందుకే నన్ను ఇలా ఉడికిస్తావు అంది. ఆ సమయంలో ఈ గందరగోళం జరుగుతూ ఉండగా అక్కడికి హిమవంతుడు వచ్చాడు. అమ్మాయి కంటే ఎవరూ ఎక్కువ కాదు నాకు, ఆ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తే వాళ్ళని ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయటం మన ధర్మం అనగానే పరుగు పరుగులు వచ్చి రవ్వంత అతిశయోక్తి లేదు, జుట్టు పుచ్చుకుని పార్వతిని కిందకి లాగి బాధేసిందిటండి ఆవిడ. మామూలుగా కాదు, ఇక్కడ రాశాడు. ముష్టిభి కోర్పరైశ్చైవ దంతాన్ ధర్షయతి చస. పిడికిళ్లతో గుద్దేసింది, జుట్టు పీకేసింది, పట్ట 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 మోచేతులతో కొట్టేసింది, దంతాలతో కొరికిందిట, పళ్ళతో కొరికిందన్నారు. దంతాన్ ధర్షయతి స అంటే దీన్ని బట్టి ఎంత కోపం వచ్చిందో చూడండి. మోకాళ్ళతో కుమ్మిందిట, చేతులతో గుద్దిందిట, జుట్టు పీకిందిట, పళ్ళతో కొరికిందిట. లేనిపోయింది కూతురు చంపేస్తుందేమో అని అనుకుని ఋషులు వచ్చి ఆవిడ బలాత్కారంగా విడిపించారు. లేకపోతే ఆ పూట పార్వతికి ఇంకో 4 దెబ్బలు తగిలేవి. జగన్మాతకే దెబ్బలు తప్పలేదు. అప్పుడు సమయమునకు మళ్ళీ అక్కడికి నారదుడు వచ్చాడు. నారద, ఈసారి నువ్వేం చెప్పినా వినను అనగా, ఒక్కసారి నేను చెప్పే మాట వినమ్మా, పూర్తిగా విను. నువ్వు ఎంతవరకు పరమ మూర్ఖురాలివి, సంపద్వ్యామోహం కలిగిన దానివి, భక్తి లేని దానివి, గురువుల తత్వం రవ్వంత తెలియని మూర్ఖురాలివి. గురువు అంటే ఏమనుకుంటున్నావు? సకల లోక హితకారకుడు ఆయన. తనని నమ్మిన శిష్యులకి ఎప్పుడూ ప్రమాదం రానివ్వడు. సంపూర్ణంగా నమ్మితే ఎవడైనా గురువు వల్ల అనుగ్రహమే పొందుతాడు, ఏ విధమైన కష్టం పొందడు. ఇందాక నుంచి చూస్తున్నాను, కూతుర్ని తిడతావు, మొగుడిని తిడతావు, నన్ను తిడతావు, శివుడిని తిడతావు. ఇదంతా నీ పాప ఫలితం. అందుకే శివుడు నీకు అంత వికృతంగా కనబడ్డాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, పరమసుందరుడు, మహా ఐశ్వర్య సంపన్నుడు, సంపత్స్వరూపుడైన శివుడికి భక్త పక్షపాతం ఉన్నది. ఇప్పటి వరకు నువ్వు అజ్ఞానంతో వాడు వీడు గొప్పవాడు, నా అల్లుడు కాదేమో అనుకోవడం వల్ల అలా వికృతంగా కనపడ్డాడు. ఇప్పుడు నేను చెబుతున్నాను విను. నేను ఇచ్చే మంత్రం చదువుకుని కళ్ళు గట్టిగా మూసుకుని ఈసారి మళ్ళీ మేడ మీద నుంచి కిందకు చూడు, అప్పుడేం జరుగుతుందో చూడను. కానీ గురువు గారు మళ్ళీ కొంచెం చల్లారిందండోయ్, ఇదంతా నిజమేనా అంది. నిజమో కాదో నీకే తెలుస్తుంది, నిజం నీకు గజం దూరంలో ఉంది, నా మాట విను అని ఆవిడ కళ్ళు మూసుకోమన్నాడు. ఆవిడ కళ్ళు మూసుకోగానే, ఏది నేను చెప్పినట్టు చెప్పు, ఓం నమశివాయ. ఆవిడికి చెప్పాడు. అది మీరు చెప్పేస్తారు, పోనండి, మంచిదే అనండి, ఎందుకైనా మంచిది. ఓం నమశివాయ, ఓం నమశివాయ. ఆవిడ వెంటనే 5 పర్యాయములు ఓం నమశివాయ, ఓం నమశివాయ అనుకుని, నారద ఇప్పుడు కళ్ళు తెరవనా అన్నది. భక్తితో ఈశ్వరుడు మహాత్ముడు, ఆయన సకల లోకాలకి మూలకారకుడైన దైవం అని కళ్ళు విప్పమ్మ అనగానే అలా మెల్లిగా కళ్ళు విప్పింది. ఇప్పుడు ఆవిడ కంటికి కనిపించిన దృశ్యం చూసి ఆవిడే మళ్ళీ మురిచిపోయిందిట. ఈసారి ఎలా ఉన్నాడు ఆయన? కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనంచాత్ర నానాభూషణభూషితం సుప్రసన్నం సుహాసంచ సులావణ్యం మనోహరం గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నాడు.
ప్రతి అవయవంలో సౌందర్యమే. ఏ అవయవం చూసినా అందంగా ధగ వెలిగిపోతుంది. గోళ్ళు, వేళ్ళు, కళ్ళు, కంటి రెప్పలు, రెప్పల దగ్గర ఉన్న వెంట్రుకలు, మోకాళ్ళు, కళ్ళు, కీళ్ళు, పళ్ళు, ఎంతెందుకు ఆయన ఒళ్ళంతా పరమ సౌందర్యంతో ఉన్నది. కోటి చంద్రుల కాంతితో ఉన్నాడు. అద్భుతమైన మానవ మాతృడికి కలలో కూడా కనపడని, ఆఖరికి బ్రహ్మదేవాదులు కూడా ధరించలేని వస్త్రం ధరించాడు. శరీరమంతా సర్వాభరణాలు ధరించి ఉన్నాడు ఆయన. ముఖంలో సుప్రసన్నత్వం ఉంది. చాలా ప్రసన్నంగా ఉన్నాడు. ప్రేమగా చూస్తున్నాడు. కోపం లేదు అసలు ఆ ముఖంలో. నవ్వుతున్నాడు, చిరునవ్వు నవ్వుతున్నాడు. ధగధగ ఒళ్ళు వెలిగిపోతోంది. మనోహరుడు ఆయన. మనస్సులను ఆకట్టుకుంటున్నాడు ఆయన. గౌరాభం తెల్లని కాంతితో ఉన్నాడు. మహాకాంతి, అది కూడా తెల్లని కాంతి, కూడా అద్భుత కాంతి. చంద్రరేఖని ధరించాడు. సకల దేవతలు చుట్టుపక్కల చేరి ఓం నమ శివాయ అని స్తుతిస్తున్నారు. గంగా, యమున వంటి నదులు, పర్వతాలు, వృక్షాలు వీళ్ళందరూ ఆయన చుట్టూ చేరి ఆయన మీద పువ్వుల వర్షం కురిపిస్తున్నారు. ఆయన కిరీటంలో ఉన్న ఒక్క రత్నం యొక్క విలువ హిమాలయ పర్వతం యొక్క సంపదంతా కలిపిన చెయ్యదట. అంటే ఆయన కిరీటంలోని ఒక రత్నం విలువ ఈ హిమాలయ పర్వత సంపద ముందు ఎంత ఎక్కువ ఆలోచించండి. హిమవంతుడు ఎంతకాలం ఐశ్వర్యవంతుడు అనుకుంది ఆవిడ. ఈ ఐశ్వర్యమంతా ఇచ్చినా ఒక్క రత్నం కొనలేడు. ఏది? శివుడి నెత్తి మీద ఉన్న కిరీటంలోని ఒక్క రాయిని. అటువంటి ఐశ్వర్యంతో ఉన్నాడు. ఇక ఆవిడ ఆనందంతో పొంగిపోయింది. మళ్ళీ ముచ్చిపోయింది. ఇందాక దుఃఖంతో భయంతో మూర్చిపోయింది. ఇప్పుడు డబ్బు ఎక్కువైపోయి ఆనందం ఎక్కువైపోయి మూర్చిపోయింది. దీన్ని బట్టి దుఃఖం వచ్చినా మూర్చే, సంతోషం వచ్చినా మూర్చే. కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? ఏడ్చినా వస్తాయి, నవ్వినా వస్తాయి. అలా వచ్చాయట. మళ్ళీ లేచింది ఆవిడ. ఏమమ్మా ఈ ఆ చీటికి మట్టికి మూర్చిపోతావు, నిన్ను కూర్చోతో కొట్టలేక మేము చూస్తున్నాం అని మీద మళ్ళీ నీళ్లు చల్లారు వాళ్ళు. ఈసారి ఏం జరిగింది? మళ్ళీ మూర్చిపోయామంటే, నారదా గురువుగారు క్షమించండి, తెలియక గురువుగారిని తిట్టాను, గురునింద చేశాను, ఈ పాపానికి ఏ నరకానికి పోతానో తెలియదు బాబోయ్, నేను మహాపాపం చేశాను, ఏమండి మీలాంటి మహానుభావుడిని దేవుడిని తిట్టాను, క్షమించండి అని భర్త కాళ్ళు పట్టుకుంది. గురువుకి నమస్కరించింది. అక్కడున్న సప్తఋషులను పూజించింది. ఆ తర్వాత కూతురు దగ్గరికి వచ్చి, ఎంత మంచిదానివే, తెలియక ఇందాక కొరికానా అమ్మ, అయ్యయ్యో ఎన్ని కాట్లు పడిపోయాయో, ఎక్కడ గిల్లాను, ఎక్కడ చుట్టు పీకాను, పర్వాలేదులే, మళ్ళీ స్నానం చేయించి చక్కగా తల దువ్విస్తానులే అని కూతుర్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది. ధన్యా పుత్రీ మదీయాచ యయా తప్తం మహత్తపః యత్ప్రభావాత్ మహేశానత్వం ప్రాప్త ఇహ మద్గృహే. నా కూతురు ధన్యురాలు. నిజంగా ఆవిడ మహాతపస్సు చేసింది. శివ, ఆవిడ ఎంత తపస్సు చేయబట్టి నువ్వు మా ఇంట్లో కలుడుగా వస్తున్నావు. ఇదంతా నా కూతురు అదృష్టం. తెలియక నేను నిన్ను ఏమైనా అనుంటే క్షమించు అన్నది పార్వతి. ఇంత పూర్వం నేను తెలియక పార్వతీపతి అయిన నీ భర్తని నిందించాను. శివనింద చేస్తే పాపం అంటారు కదా, ఇప్పుడు ఎలాగా ఆ పాపం పోవటం అని మళ్ళీ ఏడ్చిందండోయ్. తెగ తిట్టేసింది కాబట్టి ఇందాక. ఇప్పుడు ఆ తిట్టిన పాపం కొట్టుకుంటుందేమో అని భయం కలిగింది. తెలియక తిట్టాను, ఆయన జగద్గురుడని తెలిసింది. ఇప్పుడు ఎలా ఈ పాపం పోతుందనగా అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. బ్రహ్మను చూడగానే ఈవిడ మళ్ళీ సాష్టాంగ దండ ప్రణామం చేసింది. అయ్యా, అద్భుతమైన మహిమ ఏమిటో తెలిసింది నాకు, శివమహిమ తెలిసింది. శివుడు అల్లుడు అవడం అదృష్టమే కాదన్నో, కానీ తెలియక శివుణ్ణి తిట్టాను. ఇప్పుడు ఈ పాపం నుంచి ఎలా విముక్తి పొందుతానడగా దానికి ఒకటే మార్గం, ఆయన కాళ్ళు బాగా కడుగు, ఆ నీళ్ళు ఎత్తి మీద బాగా చల్లుకో. ఆయన కాలి కింద దుమ్ము దొరకదు, దొరికితే నెత్తికి రాసుకో. శివుణ్ణి తిట్టినప్పుడు శివుడు కాళ్ళు పట్టుకోవడమే. తెలియక గురువుగారిని తిట్టామండి, ప్రొఫైల్లోంచి ఆయన పిక్చర్ తీసేసామండి, లెఫ్ట్ అయిపోయామండి, మళ్ళీ పశ్చాత్తాపం కలిగినప్పుడు మళ్ళీ వచ్చేయటమే, కాళ్ళు పట్టుకోవడమే. దానికి ఒకటే మార్గం, ఇంక వేరే మార్గం లేదు పొమ్మన్నాడంతే. అమ్మయ్య, అలా అయితే పాపం పోతుందా అనగానే, శివుడు ఎంత గొప్పవాడో నీకేం తెలుసమ్మా, ఒక్కసారి శివ అని నామోచ్చారణ చేసినంత మాత్రం చేతనే సకల పాపాల నుండి విముక్తి కలిగిస్తాడు, పాపాలన్నీ క్షమిస్తాడు, తాపాలన్నీ తొలగిస్తాడు, ముక్తులను చేస్తాడు ఆయన అనగా హమ్మయ్య అనుకున్నది. ఇప్పుడు మేనాదేవి లేచి శివుడికి ఎదురొచ్చింది, ప్రేమగా చూసింది. అల్లుడు గారు అంది. మొత్తం మీద అల్లుడు గారిలోకి వచ్చింది. ఆయనకు ఒక మంచి విడిది భవనం ఇప్పించింది. ఇంతమంది ఉన్నారు, వీళ్ళలో ఎవరైనా
ఈ ఈశ్వరుడి సౌందర్యంలో 1000వ వంతైనా సౌందర్యం పొందారా? అబ్బే, తెలియక భ్రమపడ్డాను. ఏదైనా మా గురువుగారు చాలా మంచివారు. నారద, అసలు ఇలాంటి గురువు దొరకడం నా అదృష్టం. నాలుగు అదేగా ఇందాక తిట్టింది, ఇప్పుడు మళ్ళీ ఏమంది? గురువంటే నువ్వే, గురువంటే నువ్వే అంది. ఆయన నవ్వుకున్నాడు. ఇక పెళ్ళి ఘడియలు దగ్గరకు వస్తున్నాయిగా మరి, అందుకని కూతుర్ని పెళ్లి కూతురుగా అలంకరించమన్నది. ముందుగా పార్వతీదేవిని పెళ్లి కూతురుగా అలంకరించిన తర్వాతే శివుణ్ణి అప్పుడు అలంకరించాలి. పార్వతీదేవికి ఒక విడిదిచ్చారు, ఎడమ వైపున, కుడి వైపున ఈశ్వరుడికి ఒక విడిదిచ్చారు. ఈ 2 విడిది గృహాల్లో వాళ్ళు ప్రవేశించారట. అందులో కాళీ పెళ్లికి ముందు కులదేవతారాధన చేయడం వాళ్ళ ఒక్కొక్క సంప్రదాయం. అసలు ఎవరైనా అంతే. ఇప్పుడు కూడా పెళ్లిలో ఏం చేస్తారు? గౌరీ కళ్యాణం చేస్తారు. ఇప్పుడు గౌరీ ఏం చేసిందో తెలియాలిగా మీకు. మనం ఎవరైనా ఇళ్లల్లో పెళ్లిలో తప్పనిసరిగా, పూర్వకాలంలో అయితే పెళ్లికి ముందే పార్వతీ ఆలయానికి వెళ్ళి అర్చన చేసేవారు. ఇప్పుడు పెళ్లి మండపంలోనే గౌరీ కళ్యాణం చేయిస్తున్నారు. అటువంటిది ఇప్పుడు పార్వతి ఎవరి గురించి అర్చన చేసింది అలంకారానికి ముందు అంటే, అతఃకాళీ బహిఃపుర్యాం గత్వా పూజ్య కులాంబికాం. హిమవంతునికి అమ్మవారు ఒకప్పుడు దర్శనమిచ్చింది. మీకు ఇంత పూర్వం చెప్పాను. అమ్మవారి కోసం మేనాదేవి, హిమవంతుడు తపస్సు చేశారు. అప్పుడు అమ్మవారు అంబికా అనే రూపంతో ప్రత్యక్షమయ్యింది. నా అంశతో నీకు కూతురుగా పుడతానంది. అప్పుడు హిమవంతుడు అంబిక అనే పేరుతో 8 చేతులతో సింహం మీద కూర్చున్న అమ్మవారిని హిమాలయ పర్వతాల్లో ప్రతిష్ఠించాడు. ఇప్పటికీ ఆ ఆలయం శంకరాచార్యులు వారు ఉన్న ప్రాంతంలో అక్కడే ఉంటుంది, కేదారం దగ్గర. అదిగో ఆ అంబిక ఆలయానికి అమ్మవారు వెళ్ళింది. ఆవిడ మూల విరాట్టు, ఆవిడే పార్వతి యొక్క అవతారం, అందులోంచి వచ్చిన అంశ. కాబట్టి తన మూల విరాట్టుని తాను స్వయంగా అర్చించింది. గర్గాచార్యుడు అర్చన చేయిస్తూ ఉండగా, ఎందుకంటే ఇప్పుడు నారదుడు ప్రస్తుతం మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళాడు, అందుకని గర్గాచార్యుడు అర్చన చేయించగా ముందు కులదేవత అయిన అంబికను ఆరాధించింది. ఇప్పుడు శంకరుడు కూడా విడిది భవనంలోకి వెళ్ళాడు. ఆయన ఎవరిని ఆరాధించాలి? ఆయన దగ్గర ఒక స్ఫటిక లింగం ఉందిట. ఆ లింగాన్ని మందిరంలో పెట్టి ఆయన ఆరాధించాడు. ఇక్కడికి ఆరాధనలు పూర్తయ్యాయి. ఇంకా తర్వాత పెళ్ళవాలిగా. రేపు ఆఖరి రోజున అద్భుతమైన కళ్యాణం, అందులో ముచ్చట్లు, అచ్చట్లు, మరి చదివింపులు. శివుడికి చదివింపులు ఇచ్చారట. అందులో ఒక ఆయన వచ్చి కొమ్ము బోర ఇచ్చాట. బోర తుత్తు అని ఊదుకోమని. ఎన్నెన్ని ఇచ్చారో ఆ చదివింపులు అంటే ఇప్పుడు చెప్పలేనండి. చాలా చదివింపులు ఉన్నాయి బాబు. ఎవరెవరు ఏమి ఇచ్చారో చెప్పారు. ఒక ఆయన శకిచ్చేటండో పిలక. ఒక మహాత్ముడైన పండితుడు, రేపు చెప్పలేము ఎందుకంటే చాలా ఉంటాయి కదా, అవన్నీ వర్ణించడం కొంచెం కష్టం, ఎప్పట్లో అవ్వదు. ఒక ఆయన పెళ్ళికి వచ్చాడు. అందరూ కానుకలు ఇస్తున్నారు, ఏమి ఇవ్వాలో తెలియదు. అప్పుడు ఆయన బాగా ఆలోచించాడు. ఈ శిఖ ఉంటేనే అర్చనకు పనికొస్తానని పెద్దలు చెప్పారు. కాబట్టి నా అర్చన యొక్క సారాంశం, అర్చన వల్ల వచ్చే ఫలితం, తపఫలితం శివుడికి ధారపోస్తున్నా అని పిలక కత్తిరించి ఇచ్చి వెళ్ళిపోయాక. అదే నీ శిఖ తరగాని వారు పూర్వం. అంత తేలిక కదా, శిఖ తిరిగా ఉంటే చాలా డేంజర్. అది అసలు అర్చనకి పనికిరాడు కదా, పూర్వకాలంలో నియమం కదా. మరి శిఖాయే వషట్ అనాలి కదా. అటువంటి శిఖనిచ్చాడు అంటే తన తపస్సుని తన సమస్తం సమర్పించాడనమాట. అలా వచ్చినవే ఈ గుండెవడాలు అవి. క్రమంగా శివుడికి శకిచ్చాడు ఒక ఆయన. పాపం ఎంతమంది ఎన్ని దానాలు చేశారో చూడండి. మీరు కంగారు పడి కళ్ళతోడు ఇచ్చేయకండి, మళ్ళీ బయటికి వెళ్ళి చదువుకోవాలి. ఈశ్వరుడికి మీరు భక్తిని సమర్పించండి చాలు. అలాంటి శివ కళ్యాణం రేపు చూసుకుందాం. ఆ తర్వాత శివుడు అత్తారింట్లో కొద్ది రోజులుండి మళ్ళీ తిరిగి 26వ తారీఖు నాడు రైలు ఎక్కి తన ఇంటికి వెళ్ళిపోతాడు గ్రహణం అయ్యాక. విజయలక్ష్మి గారు మీ స్క్రీన్ షాట్స్ సత్యనారాయణ గారు తీర్థం అండి. హిమగిరి శృంగ విహారీ, హిమగిరి శృంగ విహారీ, ఉమానాథ శివ గంగాధారీ, చంద్రచూడ చర్మాంబరధారీ, ఈశ గిరీశ పురారీ శంభో హర 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 శంభో 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 శంభో
శివ శివ అక్షయలింగా శివ శివ మహాలింగ స్మర గర్వ విభంగా దక్ష శుభంకర కరుణాపాంగా వృషభ తురంగ శుభాంగా శంభో హర 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 శంభో 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 విహారీ ఉమానాథ శివ గంగాధారీ చంద్రచూడ చర్మాంబరధారీ ఈశ గిరీశ పురారీ శంభో హర 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 శంభో 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 శివ శివ అక్షయలింగా శివ శివ మహాలింగ స్మర గర్వ విభంగా దక్ష శుభంకర కరుణాపాంగా వృషభ తురంగ శుభాంగా శంభో హర 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 శంభో 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 శ్రీమన్నారాయణుడి